యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు ఇప్పటి వరకు మనం విన్నాం. మొదటి మాటగా అజనీ గారు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అన్నాడు. అంటే ఎరగరు కాబట్టి, తప్పు చేశారు కాబట్టి క్షమించమన్నాడు. ఎరిగి చేస్తే క్షమాపణ లేదని అర్థం. నీకు అర్థమవుతుందా చెప్పిన మాటలు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దొరికినప్పుడు అందరు రాళ్ళు వేసుకోవాలన్నారు. ప్రభు అన్నాడు, పాపము లేనివాడు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయండి అన్నాడు. వేయకుండా అందరూ ఏదో ఒక పాపం చేశాడు. ఆమె విచారం చేసింది, దొంగతనం చేసిన పాపమే, అబద్ధమైన పాపమే, సాడి చెప్పిన పాపమే. అర్థమవుతుందా? రకరకాల పాపాలు ఉన్నాయి. విగ్రహారాధన కూడా పాపమే, దేవుడు కాకుండా మరొక దేవుడు కొలిసిన పాపమే, సత్యం కాకుండా అసత్యములో బ్రతికిన పాపమే, దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఇవన్నీ వాళ్ళ హృదయాలకు తాకాయి. అందుకని వాళ్ళు ఏమి చేయలేక ఒక్క రాయి కూడా లేకుండా వెళ్ళిపోయారు. ప్రభు అక్కడే పాపం లేని వాడు ఆయన మిగిలిపోయాడు. అప్పుడు ప్రభు, అమ్మ వీరెవరు నీకు శిక్ష విధించలేదా అని ప్రభు అడిగితే, అప్పుడు లేదు ప్రభువా అన్నది. అప్పుడు అన్నాడు, నేను కూడా నీకు శిక్ష విధించను, ఇకను చేసావు ఇక చెయ్యొద్దు అన్నాడు. అక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. మీరు చాలా జాగ్రత్తగా వినాలి దేవుని మాటలో. ఇక నువ్వు పాపం చేయొద్దు అన్నాడు. చేస్తే అప్పుడు నీకు శిక్షని. అందుకని ప్రార్థనకు వచ్చి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడ పని చేస్తున్నా, ఏ ప్రాంతంలో పని చేస్తున్నా అక్కడ ఏ వస్తువు ముట్టుకోకూడదు. నేను బ్యాంకులో ఉద్యోగం చేసినప్పుడు అక్కడ దొంగతనం చేశాను. నేను మారు మనసు పొంది ఒప్పుకునేటప్పుడు ఒప్పుకుంటే బ్యాంకులో ఉద్యోగం తీసేస్తారన్న. ఈ ప్రాణం పోతే ఎవడు చేస్తాడు ఉద్యోగం అంటున్నాడు. ఆయన లేనిపోయింది పెద్ద సమస్య. ఏం చేయాలో అర్థం కదా నాకు. నువ్వు ప్రాణం పోయిందనుకో ఎవరు చేస్తాడు ఈ ఉద్యోగం? ఉద్యోగం క్షమాపణ అడిగితేనేమో ఉద్యోగం తీసేస్తారు, అడగపోతేనేమో దేవుడు తీసేస్తారు ప్రాణాన్ని. ఏం చేయాలా? ఏడ్చి పశ్చాత్తాపడి డ్యూటీకి వెళ్ళి డ్యూటీ చేస్తూనే అప్పుడు బ్రాహ్మణ్స్ మేనేజర్ అయినా మొత్తి గారని బ్రాహ్మణ్స్, అప్పుడు బ్రాహ్మణులు ఎక్కువ, బ్రాహ్మణ్స్ బ్యాంక్ మేనేజర్. ఆడికి వెళ్ళి తలుపులు వేసుకున్నానికి వెళ్ళిపోయావు. అక్కడ ఏంటి బయటకు వచ్చావన్నా? ఇంటికి వచ్చారు ఏంటన్నా? నేను యేసుక్రీస్తుని అంగీకరించాను. ఒకప్పుడు ఇట్లాగ పరిస్థితి, కొద్ది కాలం క్రితం బ్యాంకులో నేను దొంగతనం చేశాను. మరి ఇప్పుడు యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత ప్రభు నన్ను ఇచ్చేయమనని, నన్ను నమ్మలేదు, నిద్రపడతలేదయ్యా, ప్రభు ఇచ్చేయమన్నాడు. నన్ను క్షమిస్తాను, నన్ను క్షమించండి, మీరు కూడా తెలియక నేను చేశాను, అది నాకు తప్ప ఎవరికి తెలియదు నేను చేసిన దొంగతనం, దయచేసి నన్ను క్షమించండి అని అడిగినప్పుడు, సరే వెళ్ళి ఉద్యోగం చేసుకోపో అన్నాడు. పంపించేసి చేసుకోపో అన్నాడు. ఉద్యోగం చేస్తుండగా మాకు యూనియన్ లీడర్ ఉంటాడు. యూనియన్ ప్రెసిడెంట్ వచ్చాడు, కిందకి ఇచ్చాడు. ఆయన పిలవమన్నాను, పిలిచాడు. అతను దొంగతనం చేశాడు బ్యాంకులో, ఇంకొకటి కూడా దాస్తాడు, తొందరగా తీసేయండి, బ్యాంకులో నుంచి తీసేయండి, సంతకాలు పెట్టించేసి ఉద్యోగం నుంచి తీసేసాడు. సాయంత్రానికి కాగితం ఇచ్చి, నువ్వు వెళ్ళిపో, వద్దు ఉద్యోగం చేయొద్దు, నువ్వు వెళ్ళిపో, దొంగలకు బ్యాంకులో ఉద్యోగం మీద పంపించేసింది. ఇక నా పని చూడు దేవుడా. ఏడ్చుకుంటా ఇంటికి వచ్చాను. మళ్ళీ ఏకాంత ప్రాంతంలో నలుగుతా 1 సంవత్సరం తాటేకులు, మా ఇల్లు తాటేకులు పడిపోయింది. వర్షంలో అట్లాగే తడిచిపోతుంది నా భార్య. అప్పుడు తాటేకులు బయట వేసుకున్నాం ఇంట్లో, వర్షానికి తడిచిపోతాను. ఇంటింటికి 1000 రూపాయలు ఒకటి ఇస్తున్నారు. క్రైస్తవుడు అయితే ఎవరట? నువ్వు ఎస్ఐ హిందూ అయితే చెప్పు ఇస్తాం, క్రైస్తవుడు ఏమన్నారు, నేను క్రిస్టియన్ అన్నా. నాకు ఎప్పుడు పక్క వాళ్ళకి ఇచ్చుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు నాకు డబ్బులు ఇలా 1000 రూపాయలు. అది కూడా ఒక పెద్ద సమస్య అయిపోయింది.
తర్వాత ఏడ్చుకుంటా అలాగే బయలుదేరి పనికి వెళ్ళి బొచ్చులు మోస్తా కష్టపడి చెప్పులు లేకుండా కష్టపడి విజయవాడ అక్కడక్కడ పనులు చేస్తే కష్టపడి ఒక సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత సెక్రటరీ ఉన్నాడు ప్రెసిడెంట్ తర్వాత సెక్రటరీ మా అత్తగారు మా ఊరు పక్కన రెడ్డి గారు బాయ్ అని పిలిచాడు. మేనేజర్ గారు తొందరగా రమ్మన్నాడు, నేను బ్యాంక్ దగ్గరికి అన్నాడు. అసలు నాకు కళ్ళంటే నీళ్ళు వచ్చింది. వెళ్తే దొంగలు చాలా మంది ఉన్నారు, దొరకలేదు. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న నీతిమంతుడు నీలంటుడే కావాలి, మాకు ఉద్యోగం వచ్చింది కారణం జాగ్రత్త మరి మళ్ళీ నాకు ఉద్యోగం ఇచ్చేసి. అది చూడండి, ఒక సంవత్సరం పరీక్షలో ప్రభు అన్నాడుగా, నా కోసం నువ్వు ఏది పోగొట్టుకున్నా తిరిగి అది దక్కించుకుంటావు అన్నాడు కదా. దేవుడి కోసం పోగొట్టుకున్న ఉద్యోగాన్ని దేవుడు మరలా నాకు తిరిగి ఇచ్చేసాడు. అసలు నిజంగానే చిన్న వస్తువు తెచ్చినా సరే, మీరు చేసే హాస్పిటల్లో చేసిన, ఆఫీసుల్లో చేసిన తిరిగి తీసుకుని ఇచ్చేది. దొంగతనం చేయకుండా నీకు జీతం తెచ్చుకున్నావు, నువ్వు జీతంతో వచ్చి జాగ్రత్తగా ఉండాలి. మనస్సాక్షి అనేది చాలా విలువైంది. రేపొద్దున ప్రభువులు ఎక్కడ అడుగుతాడు. నువ్వు ఎక్కడ పని చేసినా, ఏ సమయంలో పని చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదనమాట. లేకపోతే క్షమాపణ అనేది చాలా కష్టం. జాగ్రత్తగా ఉండండి, దేవుని మాటలు వినండి. ఇప్పుడు రెండవ మాటగా మన మధ్యలో ఉన్న ప్రకాష్ గారు సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన రెండవ మాట. మన మధ్యలో ఉన్న ప్రకాష్ ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ తల్ల వచ్చినట్లయితే. పరిశుద్ధులైన మా కన్న తండ్రి, నమ్మకమైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మొదటి మాటగా నీ కుమార్తె రజనీ గారితో మీరు మాట్లాడారు, రజనీ గారితో. రెండవ మాటగా నీ కుమారుడు ప్రకాష్ గారు మాట్లాడుచుండగా నీ నోటికి, తన నోటికి నీ నోటిలో వచ్చి నీవే మాట్లాడండి. యేసు నామములో ఈ ప్రార్థనకి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ, సేవకులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము గుడ్ ఫ్రైడే కాబట్టి సిలువలో పలికిన యేసుక్రీస్తు 7 మాటలు మనం ధ్యానించుకుంటున్నాం కాబట్టి, మొదటి మాటగా మనందరం విన్నాము. రెండవ మాటగా యేసుక్రీస్తు సిలువలో దొంగతో మాట్లాడిన ఒక మాటను మనం చూసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుంటున్నాం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఇక్కడ యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడిన 2 దొంగలలో మనం చూస్తూ ఉన్నాము. ఆ 2 దొంగలు మొదటి నుంచి యేసుక్రీస్తుని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ 2 దొంగలలో మొదటి దొంగ కాకుండా రెండవ దొంగతో యేసుక్రీస్తు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్తున్నాడు. ఎందుకు ఆయనకే చెప్పాడు, మొదటి దొంగకి ఎందుకు చెప్పలేదు? ఈ 2 దొంగలను మనం చూస్తే, ఈ 2 దొంగలు మొదట ఏం చేశారంటే, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 44వ వచనాన్ని చూసుకున్నాం. ఈ 2 దొంగలు సిలువ వేయబడ్డారు. మొదట ఈ 2 దొంగలు కూడా ఏం చేశారో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 44వ వచనంలో చూసినట్లయితే, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించారంట. ఈ 2 దొంగలు ఏం చేశారు? యేసుక్రీస్తును నిందించిన వారిలో 2 ఉన్నారు. మరి 2 నిందించినట్లయితే రెండో దొంగకి దేవుడు ఒక వాగ్దానం ఏమని చేశాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటున్నాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మొదట 2 యేసుక్రీస్తును నిందించిన వారే. ఇప్పుడు మనం మొదటి మాట మనం విన్నాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ వేయబడేటప్పుడు పక్కన 2 దొంగలు ఉన్నారు, మొదటి నుంచి చూస్తూనే ఉన్నారు. కానీ 2 దొంగలలో రెండో వాడు ఏం చేశాడంటే, మొదటి మాటను యేసుక్రీస్తు పలికేటప్పుడు విన్నాడు. ఏమని విన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించమంటున్నాడు.
రెండవ దొంగ యేసుక్రీస్తుని అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈయనలో ఏ పాపం లేదే, ఎలాంటి దోషం లేదు కదా, కానీ ఈయన పట్ల వీళ్ళంతా చేసేది ఏంటిది అని రెండవ దొంగ గమనించాడు, చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సహజంగా ఏదైనా తప్పు ఉంటే తప్పు చేసిన వాళ్ళని అయితే చేస్తున్నాడు కాబట్టి, ఆయన చేశాడు కాబట్టి, అతను చేశాడు కాబట్టి వాడికి ఇది సహజమైంది, ఇతనికి న్యాయంగానే చేస్తున్నారు, తగిన బుద్ధికి చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ రెండవ దొంగ గ్రహించింది ఏంటంటే ఈయన ఏ పాపం చేయలేదు కదా, కానీ ఏనేంది ఇంత చేస్తున్నా, ఆయనకి ఇంత సిలువ వేసి ఇంత కొరడాలు పలుకొట్టి ఇలాగ హింసిస్తున్నా కూడా వీరందరి పట్ల ఆయన ప్రేమను చూపిస్తున్నాడు ఏంటి. ఎవరైనా దూషిస్తారు కదా, దూషణకు ప్రతిదూషణ చేస్తారు కదా, కానీ నేను ఎందుకు చూపించట్లేదు అని రెండవ దొంగ ఏం చేశాడంటే మొదటి మాటగా తండ్రి వీరిని క్షమించమని చెప్పి ఆయన ప్రేమను చూశాడు. ఆయన ప్రేమ ఏం చేసింది రెండవ దొంగని. ఇప్పుడు మళ్ళీ లూకాసు వార్తలో మనం చూసినట్లయితే 23వ అధ్యాయంలోనే 40వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. రెండవ దొంగ అంటున్నాడు మొదటి దొంగతో, ఎప్పుడు ఫస్ట్ యేసుక్రీస్తుని ఎలాగైతే సిలువ వేస్తున్నారో, ఎలాగైతే ఆయన విషయంలో అన్యాయం చేస్తున్నారో ఆయన విషయంలో రెండవ దొంగ గమనించాడు. ఆయన పలికిన మొదటి మాటను ఆయన అబ్జర్వ్ చేసిన తర్వాత మాట్లాడింది ఏంటంటే మనకి ఇది న్యాయమే, ఎందుకంటే మనం దొంగతనం చేసి వచ్చాము, తప్పులు చేసి వచ్చాము కాబట్టి ఇది మనకు న్యాయమే, కానీ నీవు దేవునికి భయపడవా. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము అంటున్నాడు. ఇది 41వ వచనంలో మనం చూసినట్లయితే, కానీ ఈయన ఏ తప్పు కనపడట్లేదు, ఈయన అన్యాయమైన తీర్పు పొందుతున్నాడు. ఎందుకు పొందుతున్నాడు అనేది రెండవ దొంగ గ్రహించుతున్నాడు అనమాట. తర్వాత ఏం చేశాడు, గ్రహించి ఆయనలో ఒక మార్పు వచ్చింది రెండవ దొంగలో, పశ్చాత్తాపడ్డాడు. అందుకే ఇది మనకు న్యాయం కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని తన పాపంలో ఒప్పుకుంటూ సిలువలోనే ఒప్పుకుంటూ ఆయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు, యేసు ప్రభువుని చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడుగుతున్నాడు ఆయన. మరి మొదటి దొంగలు ఎందుకు ఈ పశ్చాత్తాపం రాలేదంటే అతను గ్రహించలేకపోయాడు, యేసుక్రీస్తు పలికిన మాటను అతను గ్రహించలేకపోయాడు. ఈ రెండవ దొంగ ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడు, యేసు ప్రభువులో ఉన్న ప్రేమను గమనించాడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దొంగలు అతను ఏమి జరుగుతుందా అనే దాన్ని గ్రహించుకోగలిగాడు. యేసు ప్రభువుకి ఒక శిక్ష విధిస్తున్నప్పుడు ఆయన న్యాయమైన తీర్పు పొందుతున్నాడా, అన్యాయమైన తీర్పు పొందుతున్నాడా అనేది రెండవ దొంగ గమనించాడు అనమాట. ఇప్పుడు ఈయన సిలువలో ఇతను కూడా సహజమైన ఒక మరణాన్ని పొందగలిగేవాడు. రెండో దొంగ యేసుక్రీస్తు వల్లే బాధించబడినవాడు కాదు, యేసుక్రీస్తు వల్లే కొట్టబడినవాడు కాదు, ఏడవబడినవాడు అంతకన్నా కాదనమాట. రెండవ దొంగ ఒక సహజమైన మరణాన్ని, ఎలా సహజమైన మరణం అంటే ఈ ఇద్దరు దొంగలు సిలువ వేయబడినప్పుడు 2-3 రోజులలో చనిపోతారనమాట. కానీ యేసుక్రీస్తు ఆయన పొందిన దెబ్బలు కానీ, ఆయన పొందిన శిక్ష కానీ ఎలాంటిదంటే ఒక సహజమైన ఒక మానవుడు అది భరించలేంది. తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి అనుగ్రహించిన కృప వలన ఆయన శిలువ యాగము ఎందుకు చేస్తున్నాడో అది ఒక రక్షణ విషయమైన ఒక క్రియ కాబట్టి అందుకనే అంత శక్తిని ఆయన కలిగి ఉన్నాడు. ఇప్పుడు నీవు నేను మనందరం ఒకవేళ దేవుళ్ళలో రక్షణ పొందిన నీవైనా నేనైనా ఏం చేయాలంటే ఇతరుల పట్ల మనం ప్రేమను కలిగి ఉండాలి. స్వార్థాన్ని మనం ఉంచుకోకూడదు అనమాట. ప్రేమను పంచాలంటే మనం విన్నాం, సహజంగా మనం ఎవరినైనా ప్రేమిస్తే, కుమారులనైనా పెద్దవారినైనా చిన్నవారినైనా మనం ప్రేమిస్తే ఏం చేస్తామంటే తప్పులను క్షమిస్తామన్నమాట. క్షమాపణ ఉంటేనే, క్షమాపణ కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు అనమాట. ఇప్పుడు క్షమాపణ లేకుండా ఎన్ని రోజులు మనం భక్తి చేసినా, ఎన్ని రోజులు ఆదివారం వచ్చి ప్రతి ఆదివారం ప్రార్థనలో పాల్గొన్నా, ఒక చిన్న మాట నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటిదంటే అందరూ గుళ్ళకి వెళ్తారు, గుళ్ళకి వెళ్ళి మామూలుగా టెంకాయ కొట్టి ఒక 5-10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటుందని గుళ్ళకి వెళ్ళి వస్తారనమాట. అదే విషయాన్ని ఇక్కడ చర్చికి ఎవరు ఆపాదించద్దు. నేను అంటాను, కొంతమంది తెలియక ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని వింటున్నా, అది ఒక గుడికి వెళ్ళి టెంకాయ కొట్టి దండం పెట్టుకొని
వచ్చేసి ఇంకా అయిపోయిందా అన్న విధంగా చాలా ఆ విధంగా భక్తి చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనకి ముందు జరిగిన ఏ సన్నివేశాన్నైనా ఒకరికి ఒక ప్రమాదం జరిగినప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే, ఇప్పుడు దారిని వెళ్ళే ఒక బండి మీద వెళ్తున్నాడు, ఆ అతను వెనక ఇంకొక అతను వెళ్తూ ఉన్నప్పుడు 4-5 పడతా ఉన్నారు బండి మీద, వాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉన్నాయి. మనం ఏం చేయాలి? అరే వాళ్ళు ఇలా పడుతున్నారు కదా, ఎందుకు పడుతున్నారు అనేది మనం గ్రహించుకోవాలి, నిదానం అవుతారు. తర్వాత గ్రహించుకున్న ఒక మనసు రావాలంటే ఏం చేయాలంటే ఆలోచించాలి. పడుతూ ఉన్నాడు, వాడి దగ్గరనే మనం పోతా ఉన్నాం, ఇలా మనం పోతే మనం కూడా పడతాం కదా అనేది ఒక బుద్ధి వచ్చినోడు చేసే ఒక పని అనమాట. ఒక బుద్ధి వచ్చినోడు ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు, మనం నిదానంగా వెళ్ళాలి, పడకుండా వెళ్ళాలని ఆలోచిస్తాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత చాలామంది చనిపోతున్నారు కదా, చాలామంది మనం కూడా ఆ చాలామంది వల్లే మనం కూడా చనిపోతాం కదా ఏదో ఒక దినాన్న. కానీ మనం ఎలా బ్రతకాలి? పక్కనోడు ఒక దొంగ వల్లే బ్రతుకుతున్నాడు కదా, మనమే అంటాం. ఈరోజు సేవకులు చెప్పినట్లుగా వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ విషయంలో రాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళలో పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, కానీ అందరూ పాపం చేసిన వాళ్ళే కాబట్టి రాయి పట్టుకొని వచ్చారు. కానీ వాళ్ళ పాపాన్ని మర్చిపోయారు, బయటపడ్డ ఈమె చేసిన పాపం విషయంలో రాళ్ళు తీసుకొని వచ్చారు పట్టడానికి. ఎందుకు? వీళ్ళ పాపాన్ని వాళ్ళు కప్పిపుచ్చుకుంటున్నారు. మరి వాళ్ళు కూడా ఆ విషయంలో ఎందుకు అలా చేయలేకపోయారంటే వాళ్ళకి ఆ బుద్ధి అనేది రావట్లేదు, ఆ గ్రహింపు అనేది రావట్లేదు. ఇక్కడ ఈ రెండో దొంగ కూడా సిలువలో ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు విషయంలో గమనిస్తున్నాడు. ఆయన ప్రేమను పంచుతున్నాడా, దేశాన్ని పంచుతున్నాడు అనేది సిలువలో ఆయన గ్రహించగలిగాడు. కాబట్టి రెండో దొంగకి చెప్తున్నాడు, నువ్వు దేవునికి భయపడవా? మనమైతే దొంగతనం చేసినాం, మనం చేసిన దోషాన్ని బట్టి మనం శిక్ష అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఈ రెండో దొంగ కూడా మొదటి దొంగ కూడా ఎన్నో తీర్పులు చూసిన వాళ్ళు, ఎన్నో న్యాయమైన తీర్పుల్ని అన్యాయమైన తీర్పులను వాళ్ళు చూసి ఉంటారు. ఎట్లాగా వాళ్ళు అనేక మాటలు పట్టుబడుతూ ఉంటారు, అనేక మాటలు దొంగతనం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి రెండవ దొంగలో ఒక గ్రహింపు అనేది వచ్చింది. ఎట్లాగా? ఆయన చెప్పినప్పుడు, ఆయన క్షమిస్తున్నప్పుడు, గమనించినప్పుడు ఆయన ఎలాంటి మార్పు వచ్చింది. మనం కూడా మందిరానికి వచ్చేటప్పుడు దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు క్రమక్రమంగా దేవుని మాటలు వింటూ ఉన్నప్పుడు మనలో కూడా మార్పు అనేది రావాలి. ఇదేంటంటే జీవము కలిగిన దేవుని మాటలు కాబట్టి మనందరము ఈ దినాన్న యేసుక్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? రక్షణ పొందిన వారు ఆయన శిలువను మోస్తూ ఆయన ప్రేమను పంచడానికి, రక్షణ లేని వారు ఏం చేయాలంటే రక్షణ పొందుకోవాలి. ఎందుకు? ఈ దొంగతో దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెబుతున్నాడు? నేడే అంటున్నాడు, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావని చెప్పాడు. ఇప్పుడు మొన్న నిన్నటిదాకా ఆయన దేనికోసం బ్రతికాడు? తన బ్రతుకులో మంచిగా బ్రతకడానికి అతనికి బుద్ధి లేక ఒక దొంగ మార్గాన్ని అతను ఎంచుకున్నాడు. కానీ ఆ దొంగ మార్గంలో నాకు నెమ్మది లేదని గ్రహించాడు అతను. ఇప్పుడు ఎవరైనా మంచిగా ఉండాలి, నేను ఒక మంచి హోదాలో బ్రతకాలి, గర్వంగా బ్రతకాలి అంటే ఒక డబ్బు విషయంలో కానీ దేని విషయంలో అయినా మంచిగా బ్రతకాలని ఎవరైనా ఆలోచిస్తారు. అలాగా అతని తెలివితో బ్రతకడం చేతగాక ఒక దొంగ మార్గాన్ని ఎంచుకుంటూ ఒక దొంగలాగా బ్రతికిన వాడు చివరికి తన శిక్షను అనుభవించడానికి వచ్చినప్పుడు ఆ సిలువలో విరళపడుతున్న యేసుక్రీస్తును చూసినప్పుడు అతనికి బుద్ధి వచ్చింది. అతను గ్రహించాడు, నేను ఎలాంటి స్థితిలో ఉన్నా, నాకు కావాల్సింది ఏంది? నేను మంచిగా ఉండాలని బ్రతికినా, కానీ నేను ఒక దొంగ మార్గాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడు నేను దాన్ని అనుభవిస్తున్నాను, నేను దాంట్లో తప్పు లేదని అతను పశ్చాత్తాపడ్డాడు. మనకి ఇది న్యాయమే అంటున్నాడు. మరి మనం చేసిన తప్పుల పట్ల ఎవరైనా అలాగా ఆలోచించుకోగలుగుతున్నారా? ప్రేమను ఎదుటి వారికి మనం పంచగలుగుతున్నామా? రక్షణ పొందిన నీవు మన చుట్టుపక్కల ఉన్న వాడు ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా ఉంటున్నాడు అనేది అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. మనం ప్రేమను పంచినట్లయితే మనల్ని చూసి కూడా, మన క్రియలను చూసి కూడా మన చుట్టుపక్కల వారు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తును తెలుసుకొని రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు మన ప్రార్థనకు వస్తున్న ఇంటికి పోయిన కానీ గందరగోళం చేసినట్లయితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మారరు. మనం బయటికి వెళ్ళి ఏం సమాధానం చెప్పగలుగుతాం? ఇప్పుడు దొంగ కూడా సమాజంలో చాలా నిందను అనుభవించాడు. ఇంకోటి ఏంటంటే తన ఆత్మ విషయంలో ఆత్మ గర్దిస్తూ ఉంటుంది. నేను చేసిన నిజమే అని లోపల మదనపడి అతను పశ్చాత్తాపడ్డాడు అనమాట. ఈరోజు కూడా నేను ఏం చేయాలంటే మనం చేసిన తప్పులు మనకేందో తెలుసు కాబట్టి మనం పశ్చాత్తాపడాలి.
ఆయన ప్రేమను మనం పొందుకోవాలి అంటే రక్షణలోకి యేసు ప్రభువు శిలువలో పలికిన 7 మాటల ద్వారా మనం తెలుసుకొని రక్షణని మనం పొందుకోవాలి. మామూలుగా సహజంగా ఏం చేస్తారంటే గొల్గొతా అనేది ఒక శాపగ్రస్తమైన ప్రదేశం, ఒక చెత్తపడే ప్రదేశం అనేది. అది అక్కడి నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ 2వ దొంగకు వాగ్దానం చేశాడు, నేను పరదేశంలో నువ్వు నాతో ఉంటావని చెప్పినప్పుడు పరదేశం ఎలాంటిదంటే ఆనాడు పాపము చేయకముందు, పాపము ఈ లోకంలోకి ప్రవేశించముందు ఆదాము హవ్వలు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారో మనం ఆదికాండంలో చూసినట్లయితే మొదటగా అలా ఎలాగ ఉన్నారు, ఎలాగ సంచరిస్తూ దేవుని దగ్గర ఎలా బ్రతికారో ఈరోజు కూడా పరదేశంలో అలా బ్రతకడానికి 2వ దొంగకి అవకాశాన్ని ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎప్పుడు తన పాపాలని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఆయనకి ఒక పరదేశంలో అవకాశాన్ని ఇచ్చాడు అనమాట ఆయనకి. ఇప్పుడు మనందరం దేనికి ఇంత భక్తి మనం చేస్తున్నామంటే పరలోకం పోవడానికి, లేదంటే ఆచారంగా, లేదంటే అలవాటుగా మనం భక్తి చేసినట్లయితే మనం పరలోకం వెళ్ళలేము. మనం పరలోకం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే మన పాపాలను మనం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి ఆయన శిలువ ప్రేమను గుర్తెరగాలి. ఇప్పుడు మనందరం సహజంగా మనం గమనించినట్లయితే యేసు ప్రభుని శిలువని గమనించినట్లయితే అయ్యో ఆయన శిలువ పొందుతున్నాడు, మరణాన్ని పొందుతున్నాడు అని జాలి పడతాం. మనం జాలి పడాల్సిన ఇది సమయం కాదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన శిలువలో పొందిన శ్రమ, ఆయన శిలువలో చూపిన ఆ ప్రేమని మనము నలుగురికి మన క్రియల ద్వారా కానీ మన సాక్ష్యం ద్వారా కానీ ప్రకటించేవారుగా మనం ఉండాలి. మనము ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఆస్తుల కోసము, అంతస్తుల కోసము, హోదా కోసము మనం బ్రతకూడదు. మనము ఎక్కడి నుంచి వచ్చామో మనం మొదట గ్రహించాలి. రక్షించబడిన నీవైనా నేనైనా మనము దేవుని దగ్గర నుంచి వచ్చాము అని మనం ఒక గ్రహింపు కలగాలి. ఆ గ్రహింపు ఎలా వస్తుందంటే ప్రార్థనకి నిజంగా దేవునికి మొరపెట్టే వాళ్ళ దగ్గరికి, దేవుని సేవకుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇలాంటి బుద్ధి వస్తుంది. ఈ 2వ దొంగ కూడా మామూలుగానే బయట తిరుగుతా మామూలుగానే ఉంటుంటే ఇలాంటి బుద్ధి వచ్చి ఉండేది కాదు. ఎప్పుడు వచ్చిందంటే ప్రభువు దగ్గరలో ఉన్నాడు ఆయన, ప్రభువు ముందున్నాడు ఆయన. ఎవరు? దొంగ. అప్పుడు ఏం చేశాడు? ప్రభువు ప్రకటించే ఆ మాటలని ఆయన విన్నాడు కాబట్టి ఆయనలో మార్పు వచ్చింది. ఇప్పుడు నీలో నాలో మార్పు రావాలి. ఏం చేయాలంటే నిజంగా ఎవరైతే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నారో, ఖచ్చితంగా బోధిస్తున్నారో, పరలోకానికి నీకు వెళ్ళడానికి నిన్ను ప్రేమించి ఎవరైతే గద్దించి బుద్ధి చెప్పినట్లుగా చెబుతున్నారో ఆ వాక్యం దగ్గరికి నువ్వు రావాలి. అంతేగాని అలవాటుగా, ఆచారంగా ఏనాడు మనం భక్తి చేయకూడదు. మామూలుగా మనం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చామో అది మనకు తెలియాలి. తెలియకపోతే మనకు అది వ్యర్థమైందే కదా ఏదైనా కానీ. మన ప్రసంగి గ్రంథంలో చూసుకున్నట్లయితే 10వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడతారంట. ఇప్పుడు మనం ఎక్కడైనా ఊరి నుంచి వచ్చామో ఆ ఊరికి వెళ్ళాలంటే మనకి ఏం కావాలి? బుద్ధి కావాలి. బుద్ధి లేకపోతే, తెలివి లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళేది మనకు తెలియాలి. ఇప్పుడు ఎవరిని అడిగినా, చాలామందిని అడిగితే చచ్చిపోతే ఏముండలే అంటున్నారు. చనిపోతే ఎక్కడికి వెళ్తారో చాలామందికి ఇదినా తెలియదు. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే అదొక మతము, లేదంటే అదొక ఆచార భక్తి, అలవాటు భక్తి, అదొక మతము అనే విధంగా చేస్తున్నారు. కానీ నిజంగా ఒక మతం పరంగా చేసేవాడైతే దేవుడు ఎన్నో కార్యాలు చేసుండేవాడు. ఇక్కడే ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన యుద్ధాలు ఎన్నో చేసుండేవాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు కాబట్టి, అందరికీ రక్షణ అవసరం కాబట్టి ఆయన అందుకే సిలువలో మౌనముగా నీ కొరకు, నా కొరకు, ప్రతి ఒక్కరికి, లోకంలో ఉన్న వాళ్ళందరికీ రక్షణ అనుగ్రహించడానికి ఆయన ఒక బలిగా సిలువలో మనకి రక్షణ అందించడానికి బలి చేయబడ్డాడు. ఆయన మౌనముగా వదక తేబడిన గొర్రె పిల్లలాగా ఆయన మౌనంగా ఉన్నాడు. కానీ ప్రతి ఒక్క క్రైస్తవుడు తన జీవితంలో 10 ఆజ్ఞలు మనం ముందు చదువుకున్నట్లుగా 10 ఆజ్ఞలు మనం గ్రహించినట్లయితే మన సిలువలో పలికిన 7 మాటలు మనకు అర్థమవుతాయి. ఈ 7 మాటలు అర్థమైనప్పుడు ఒక క్రైస్తవుడు ప్రతి దినాన్న తన సిలువను ఎత్తుకొని తాను ఉపేక్షించుకొని తగ్గించుకొని పోవాలి. తగ్గించుకొని సిలువని మోస్తూ వెళ్ళాలి. నీ క్రియలను బట్టి నిన్ను చూసేవారు కానీ, నీ ఉద్యోగం చేసేవారు కానీ, నీ చుట్టుపక్కల ఉన్నవారు కానీ
నువ్వు క్రైస్తవుడు అని క్రియల ద్వారా నువ్వు తెలియజేసే విధంగా ఉండాలి. నువ్వు ప్రేమను పంచినట్లయితే అవతల వాడు చూస్తాడు, ఇదేంటి ప్రతి ఘటనకి ప్రతిఘటన చేయకుండా నేను తిట్టిన దానికి రోసపడకుండా వదిలేస్తున్నాడు అని. నిజంగా ప్రేమించడంలో ప్రేమించే ఆ ప్రేమలో ఏముంటుందంటే, ఇప్పుడు అది ఒక బందీని చేయకుండా చేస్తుంది. ఇప్పుడు మనం ఒకరిని తిట్టాడని చెప్పి వాడు తిట్టేసి వెళ్ళిపోతాడు. వానికి మనం బొద్దులు దూషిస్తూ ఉంటే సాధారణ మనం ఏం చేస్తుంది అంటే ఒక బందీ గృహంలో పడేస్తుంది. మన బందీ గృహంలో ఏముంటుంది, ఇంకా చీకటి ఇవన్నీ ఉంటాయి. ఆ చీకటిలో ఉన్న నీవు వెలుతురుని నువ్వు గ్రహించలేవు, ఇంకా నువ్వు అక్కడే ఉండిపోతావు. నీకు ఎవరైనా కీడు చేసిందా వాళ్ళ గురించి నువ్వేం చేయాలి, ప్రభువు దగ్గర వారి కోసం మొరపెట్టాలి. ఆ ప్రేమను వాళ్ళు ఎదురుగా చూపించాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా నేను తిట్టారో కొట్టారో అనుకోండి, వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే మనం తిట్టకూడదు, కోపగించుకోకూడదు. క్రైస్తవుడు అయిన నీవు అంటే క్రైస్తవుడు అయిన నీవు ఎందుకంటే యేసు ప్రభు ఎలాంటి శ్రమను పొందాడో, సిలువలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడో, నీవు ఆయన స్థానంలో ఉండి నువ్వు ఆలోచించగలిగితే నీకు ఆయన ప్రేమ ఏంటో అర్థమవుతుంది. ఆయన సిలువలో చూపించిన ఆయన ప్రేమ, ఆయన త్యాగం అనేది ఆయన ప్లేస్లోకి మనం వెళ్ళి ఆలోచిస్తే అప్పుడు ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. మన ప్లేస్లోనే మనం ఉన్నట్లయితే మనకేం అర్థమవుతుంది, ఎవరైనా తప్పు చేసినా పాపం చేసినా రాళ్ళు తీసి కొట్టాలని మనకు అర్థమవుతుంది. నిజంగా ఆయన యొక్క సిలువని, ఆయన యొక్క సిలువ త్యాగాన్ని, ఆయన శ్రమల్ని ఆయన ప్లేస్లో మనం ఉండి ఆలోచిస్తే ఆయన ప్రేమ కార్యాలన్నీ మనకు అర్థమైపోతాయి. మనం ఎలాగ నడుచుకోవాలో మనకు అర్థమవుతుంది. ఒక గర్వం కలిగిన వ్యక్తి అయినా, ఒక హోదా కలిగిన వ్యక్తి అయినా, నువ్వు లోకంలో ఎలాంటి వాడైనా కానీ యేసు ప్రభు స్థానంలో నువ్వు ఉండి ఆలోచించాలి. అలాగే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆయన శిష్యులైన వారందరూ, పౌలు కానీ ఆయన శిష్యులు ఎవరైనా కానీ నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నారని చెప్పారన్నమాట. ఇప్పుడు మనందరం పరదేశికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే మనము యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి, మన పాపాలను మనం ఒప్పుకోవాలి. పరదేశంలో ఏముంటుంది, ఈ లోకంలో ఏముంటుంది, పరదేశికి మనం వెళ్ళినప్పుడు ఎందుకు పరదేశికి వెళ్ళాలనుకుంటాం అంటే పరదేశంలో నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. వీటన్నిటికీ మూల కారణమైన తండ్రి అయిన దేవునితో మనం సాన్నిహిత్యాన్ని, సంబంధాన్ని కలిగి ఆయనతో కలిసి నివసించే భాగ్యం ఉంటుంది. అందుకని మనం ఈ లోకంలో కూడా ఏం కోరుకుంటామంటే అలాంటిదే కోరుకుంటాం, కానీ అది లోకపరంగా కోరుకుంటాం. కాబట్టి మనం అందరం అందుకే లోకపరంగా ఎలా ఉంటామంటే అన్ని విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఒకదాన్ని జీవించడం కోసం ఒక తప్పు ఇలా తప్పులన్నీ చేసుకుంటూ పోతూ చివరిసారిగా వచ్చేసరికి జీవితం యొక్క చరమాంక స్థితి అంటే చనిపోయే స్థితికి వచ్చినప్పుడు ఈ దొంగ వలే ఉంటాం. ఆఖరికి ఈ దొంగ వలే మనం ఉన్నట్లయితే, అంటే చివరి చరమాంకంలో మనం ఉన్నట్లయితే కనీసం అప్పుడైనా మనం అనుగ్రహించాలి. బ్రతికున్నప్పుడు బాగా తిరిగేటప్పుడు అన్నీ గుర్తురావేమో, కనీసం మంచంలో పడి చనిపోయేటప్పుడైనా చాలామంది అంటే వాళ్ళు ఆలోచిస్తారు, అది నేను ఎలా బ్రతికే ఎలాగా ఉంది అంటే బాధ వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు అన్న ఒక మాట గురించి నేను చెప్తున్నాను అనమాట. బుద్ధి కలగాలంటే ఏం చేయాలి, దేవుని దగ్గరికి వస్తేనే మనకు బుద్ధి అనేది ఏంటో తెలుస్తుంది, ఒక గ్రహింపు అనేది ఏంటో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చివరి స్థితిలో ఉన్న ఈ దొంగ కూడా తన జీవితంలో నేను చనిపోతున్నాను, ఒక 2-3 రోజుల్లో చనిపోతానన్న దొంగ కూడా ఏం చేశాడంటే ఆ చివరి ఆ చరమాంకాలో ప్రభు అయిన యేసుక్రీస్తును చూపిన ప్రేమను కనుగొన్నాడు. కాబట్టి ఆయన భరోసా పొందగలిగాడు. ఎలాగా, ఇంక నేను చనిపోయినా ప్రభు అయిన దేవుని రాజ్యంలో ఆయనతో కూడా నేను ఉంటాను అని. అలాంటి ఒక అనుభవాన్ని మనందరం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనము మొదట చెప్పినట్లుగా ఆయన ప్రేమను మనం ధరించుకోవాలన్న. ఆ ప్రేమ ప్రకారం మనందరము నడుచుకోవాలి, ఆ ప్రేమ జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి నీవు నేను ఏ రోజున కూడా దేవుణ్ణి మర్చిపోయే కార్యక్రమం మనం చేయకూడదు. మనం ఈ లోకంలో గ్రహించవలసింది ఏంటంటే ఈ లోకంలో మనం ఎలాగ ఒక ధనవంతుడైన వాడు ఒక విలాసంగా ఎలా బ్రతుకుతున్నాడు, ఆ ధనవంతుడైన విలాసవంతమైన జీవితము ఒకానొక దినాన్న క్షయమైపోతుంది, కాలిపోతుంది. తర్వాత చనిపోయిన తర్వాత ఈ లోకం వరకే చూసుకున్నాడు. తర్వాత యుగాలు తర్వాత అక్కడ ఎక్కడ బ్రతుకోబోతున్నాడో అతనికి తెలియదు. నీవు నేనైనా మనం ఈ లోకంలో ధనవంతమైన విలాసవంతమైన జీవితాన్ని కాదు, సుఖపడే జీవితాన్ని కాకుండా రేపు యుగాలు దేవునితో ఉండే
మన జీవితాన్ని మనం గ్రహించినట్లయితే అప్పుడు మనం దానికోసం అబ్రహాం అలాగే ఉన్నాడు, ఆయన శిష్యులు, ఆయన నమ్ముకున్న దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు ఏం చేశారంటే ఆ పరదేశం చూడగలుగుతున్నారు కాబట్టి, పునాదులు లేని పట్టణాన్ని వాళ్ళు చూడగలుగుతున్నారు కాబట్టి, అందుకే ఒక క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవిస్తా, శ్రమలు అనుభవిస్తా, ఆయన సిలువను మోస్తూ ఆయన చూసి కొనసాగిపోతున్నారు. ఈ రోజున నీవు నేను కూడా అలాగే ఉండాలి. అందుకనే చాలా దేవుడు వాగ్దానం చేసినట్లుగా నేడే అన్నాడు. ఆయన యాక్చువల్గా 2 రోజుల్లో 3 రోజుల్లో చనిపోవాల్సిన దొంగ, తర్వాత మనం కొన్ని వచనాలు బైబిల్లో చూసుకున్నట్లయితే ఆ 2వ దొంగకు కాళ్ళు విరగొట్టబడ్డాయి. అప్పుడే ఆ సాయంత్రానికి అతను చనిపోయాడు. ఆ రోజే దేవుని దగ్గరికి పరదేశంలో ఆయన చెప్పాడు, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటామని చెప్పాడు. కాబట్టి దేవుని మాట అక్కడ నెరవేరడం కోసం యూదుల ఆచార ప్రకారం రోమన్లు చేసిన విధంగా అక్కడ కాళ్ళు విరగొట్టబడినప్పుడు ఆ రోజు చనిపోయాడు. ఆ రోజే దేవుని దగ్గర పరదేశంలో ఆయనతో కూడా వెళ్ళాడు అనమాట. ఈ రోజున నీవు నేనైనా చేయాల్సింది ఏంటంటే మొదటి మాటను మనం పట్టుకోవాలి. ఒక క్రైస్తవుడి జీవితానికి, ఒక క్రైస్తవుడికి కావాల్సింది మొట్టమొదట ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళాం. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, ఏమనుందంటే ఈ దినాల్లో, ఈ కడవరి దినాల్లో అక్రమం అనేది విస్తరించిపోతూ ఉంది, అందుకనే అనేకులలో ప్రేమ చల్లారిపోతుందని ఉంది. మీరు ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు గమనించినట్లయితే ఒక కుటుంబాల్లో ప్రేమ సంబంధాలు అనేవి లేవు. ఎందుకు లేదంటే అక్రమం, అది డబ్బు ద్వారా కానీ, అహము ద్వారా కానీ, లేదంటే ఇంకా వాళ్ళలో ఉన్న ఆశలు, వాళ్ళలో ఉన్న ఇచ్చలు, కోరికల వల్ల కానీ ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రికి కుమారుడికి పడదు, తల్లికి కూతురుకు పడదు, అత్తకి కోడలకు పడదు. ఎందుకు పడట్లేదంటే, ఎందుకు ఇలా ఉంటుందంటే అక్రమం విస్తరించుతున్నది. అక్రమం అంటే ఏంటిది? క్రమం కానిది. క్రమం ఏంటంటే దేవుడు మనలో కోరుకున్నది ఏంటిది? మనం ఎలా ఉండాలి? ప్రేమను కలిగి ఉండాలి. ఈ లోకానికి మనం ఒక ఊరికి పోయినప్పుడు, మనం అక్కడ ఏది మనకు శాశ్వతం కాదనుకున్నప్పుడు మనం అక్కడ ఉండాలని కోరుకోం కదా. మళ్ళీ ఇక్కడికి వస్తామన్నప్పుడు మనం ఎలాగ వెళ్ళామో అలాగే ఇక్కడికి వస్తాం. కాబట్టి మనం ఎలాగ సిద్ధపడిపోతామో అలాగే తిరిగి వస్తాం. కాబట్టి మనం ఆ గ్రహింపుని కలిగి ఉండాలి. దొంగకి ఆ గ్రహింపు ఎప్పుడు వచ్చిందంటే సిలువలో యేసుక్రీస్తు పలికిన ఆ మాట వలన అప్పుడు ఆ గ్రహింపు వచ్చింది. ఈ మాటలు ప్రతి ఆదివారం, ప్రతి బుధ శనివారాల్లో దేవుని వాక్యం వింటున్న నీవైనా నేనైనా ఎవరమైనా ఆ మాటలు వింటున్నప్పుడు మనం బుద్ధి తెచ్చుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం, ఆఖరిగా నేను ముగిస్తున్నాను. 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 15వ వచనం చూసుకున్నట్లయితే, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండను. నేను ఎందుకు ఈ వచనాన్ని ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికీ, దేవుని మాటలు వింటున్న నీవైనా నేనైనా ఒక గ్రహింపు కావాలంటే దేవుని వాక్యానికి లోబడినప్పుడే. ఒక దొంగ కూడా సిలువలో వేలాడబడుతున్న 2వ దొంగ కూడా ఏం చేశాడంటే తీక్షణంగా యేసు వైపు చూస్తూ ఆయన మాట మొదట నిందించాడు. ఏమని నిందించారు? ఎలాగని అది రాయబడలేదు కాబట్టి నిందించారు. కానీ ఆయన పడుతున్న శ్రమ, ఆయన పడుతున్న బాధ ఏదైనా కానీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మొట్టమొదటిగా పలికాడు ఏమని, ఆయనకి ఎంత అన్యాయం చేస్తున్నా తండ్రి వీళ్ళు క్షమించండి. ఆ ప్రేమ, ఆ మాటలో ఆ 2వ దొంగ ప్రేమను చూశాడు కాబట్టి అతను మార్పు చెందాడు. అందుకే రక్షణ పొందుకున్నాడు, పరలోకానికి అవకాశాన్ని సంపాదించుకున్నాడు అతను. ఈరోజు నీవు నేనైనా దేవుని మాటలు వింటున్నప్పుడే మనకు బుద్ధి కలగాలి. ఇక్కడ కూర్చొని మనసు ఎక్కడో పెట్టుకున్నట్లయితే దేవుని వాక్యం మనల్ని పట్టుకోలేదు. దేవుడు ప్రతి ఒక్కరికి రక్షణను ఆయన శిలువ ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకి రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా ఈరోజే దానిని రక్షణ లేని నీవైనా, మారు మనసు లేని నీవైనా పట్టుకుందాం. రక్షించబడిన నీవు మారు మనసు పొంది నేను ఏదైతే దేవుణ్ణి పొంది నేను నడుచుకుంటున్నానని చెప్పిన నీవు దేవునిలో ప్రతి దినము నిన్ను పరిశీలించుకుంటూ శిలువ ఎదుట ప్రతి దినము, ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము ఆయన శిలువ ఎదుట కూర్చొని నేను ఈ దినం ఏం చేశానని ఆయన దగ్గర పరిశీలించుకుంటూ ఆయన ప్రేమను పంచేవాడిగా నీవు ఉండాలి. ప్రేమ తెలియనివాడికి, ఆ బుద్ధి లేని వారికి నీ ద్వారా, నీ మాటల ద్వారా, నీ అనుభవం ద్వారా వారికి రక్షణను నీ ద్వారా అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎవరు ఆయన మాటలు నిర్లక్ష్య పెట్టకుండా ఆయన యొక్క ప్రేమను కలిగి ఉందామని ఈ చిన్న మాటను ముగిస్తున్నాను. తప్పు క్షమించండి. చిన్న ప్రార్థన చేసుకున్నాను. కళ్ళు మూసుకున్నాను.
మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన దేవానికి వందనాలు నాయన. ఈ దినము ప్రభువా ఎంతో మంది లోకంలో గుడ్ ఫ్రైడే మంచి దినాన్న ప్రభువా అందరూ కూడి నిన్ను ఆరాధించుతుండగా నీవు సిలువలో పలికిన మాటలున్న ప్రభువా వారందరూ నాయన ఒకరు మాట్లాడుకొని తెలుసుకొని చుండగా నా తండ్రి, నా దేవా ఈ ప్రార్థన కూటమి అంతటి ద్వారా నీవు మహిమ పొందము నా తండ్రి. మీరే నాయన ఈ దినం ఒక నూతన మేలును నాకు మాకు అనుగ్రహించు. మొదటి మాటగా నా తండ్రి నీ ప్రేమను మేము చూసినాము. రెండవ మాటగా నాయన దొంగకు నీవు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభువా మేము రక్షణ పొందుకొని నీ పరదేశంలో ఉండడానికి సహాయం ఇచ్చింది. ఈ లోకంలో ప్రభువా మేము ఏమి తీసుకొని పోలేము కాబట్టి ప్రభువా ఎలాగొచ్చామో అలాగే వెళ్ళాలి కాబట్టి నీ ప్రేమను ధరించుకున్నట్లయితే ప్రభువా నా తండ్రి ఎందుకు వచ్చామో తెలుస్తుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. కాబట్టి నా తండ్రి నీవు ఈరోజు కలగజేయబోయే రక్షణను మేము నిర్లక్ష్యం చేయకుండా నా తండ్రి రక్షణ ప్రకారముగా నాయన మేము నడుచుకున్నట్లుగా నా తండ్రి నీవే నీ కృపను మాకు అనుగ్రహించము. వ్యక్తపడిన నీ మాటలను దీవించము నాయన. నా హృదయంలో పనిచేయము, విన్న వారి హృదయాల్లో నీ మాటలు ఫలింపును దయచేయము ప్రభువా. ఇంకా జరగబోయే కూటములంతట్లో మీరే తోడుగా ఉండి మహిమ పొందమని ఈ చిన్న బ్రదర్ని సమయం చేసుకుని సహాయం చేయమని నా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన స్తుతించి అడిగి బ్రతిమలాడి వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. సామాన్యంగా ఉదయం 9 గంటలకు యేసు ప్రభువుని సిలువ వేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువ మీద వేలాడి 3 గంటలుగా తన ప్రాణాన్ని విడిచాడు. ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుందంటే మన వాళ్ళందరూ కూడా 12 గంటలకి ప్రార్థన ప్రారంభించి 3 గంటల దాకా ప్రార్థన పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోతే 11 గంటలకో 10:30 గంటలకో పాటలు పాడి 12 దాకా, అక్కడి నుంచి 7 మాటలు పలికి 3 దాకా ఉండాలి. ఒక ఆచారము, ఒక అలవాటుగా మనోళ్ళు అది చేస్తూ ఉంటారు. అది అలా అనుకున్నప్పుడు అది ప్రమాదకరమైనది. చక్కని మాటలు వింటున్నాం, దేవుని మాటలు. మీరు ఓపికతో, ఓర్పుతో, సహనముతో కలిగి ఉండాలి. ఏంటది 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 కలిగి ఉండాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఏంటది? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అది ఏంటది? ఓర్పు, సహనము. చెప్పండి. ఓర్పు, సహనము యేసుక్రీస్తుకు కలిగి ఉన్నది. ఆయన ఓర్చుకున్నాడు సిలువలో. ఎన్ని గంటల నుంచి? 9 గంటల నుంచి వేలాడాడు. ఎంత ఓర్పు అండి ఆయనకి! ఎంత ఓర్చుకున్నాడండి మీరు చెప్పండి. కొద్దిసేపు కూర్చుంటాక మనకి నొప్పులు వచ్చేది కాళ్ళు, కొద్దిసేపు కూర్చుంటాకి బాధ వేస్తుంది, ఆకలేస్తాము కూడా మనకి. కొంతమంది మందిరంలోకి వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేసేయండి, చెల్లుకొని ఫోన్లు వస్తామంటే విడిచిపెట్టేయండి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయండి, లేకపోతే సైలెంట్లో పెట్టేసేయండి. విలువైన దేవుని మాటలు వినటానికి నీకు అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఓర్పు అనేది చాలా అవసరం. ఓర్చుకోకపోతే తల్లి తన బిడ్డను కనలేదు. ఓర్చుకోకపోతే తల్లి తన బిడ్డలను కనాలి. కనాలంటే ఓర్చుకోవాలి, కనలేదు. లేకపోతే ఓర్పు అనేది చాలా అవసరం. నొప్పులకి ఓర్చుకోవాలి కదా. దేనికి ఓర్చుకోవాలి చెప్పండి? దేనికి ఓర్చుకోవాలి?
నొప్పులు వస్తాయి కదా కనేటప్పుడు, ఆ నొప్పులకు తట్టుకోవాలి. అడి తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, అడి తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, అడి తిరుగుతుంది, ఇటు తిరిగి అది కాదు ఇటుగా తిరుగుతుంది. ఎంత ఓర్పు అవసరమో బిడ్డల కనాలంటే. యేసు ప్రభు శిలువలో వేలాడుతూ నిన్ను నన్ను కంటానికి అనగా రక్షించడానికి ఎంత ఓర్చుకున్నాడో ఆ ప్రేమ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల కదా తల్లులు వీరు అంత నొప్పులు పడి ఉంటారు, వీరు అంత నొప్పులు పడి ఉంటారు బిడ్డల కంటారు. ఒకసారి ఆలోచించండి. నిన్ను నన్ను రక్షించటం కోసం, ఒక పాపని క్షమించడం కోసం ఎంత ఓర్చుకోవాల్సి వచ్చిందా ప్రభు? అసలు ఎంత ఓర్చుకున్నాడు ఒకసారి ఆలోచించండి. అది ఎంత సహనం. అందుకే యేసు క్రీస్తుకు కలిగిన ఆ మనసు మనకు కూడా కలిగి ఉండాలి. అలా ఉంటేనే ఎవరు తిట్టినా, ఎవరు మన మీద అబద్ధాలు సాక్ష్యాలు చెప్పినా, నిందలు వేసినా, దూషించినా తన తెచ్చుకుని వెళ్ళిపోవడం. చూసుకుంటే వెళ్ళి పోనీ అనుకుంటూ పోవాలి. ఎదురు తిరిగి పోట్లాడితే మన క్రైస్తవం కాము. తెలుసా క్రైస్తవుడు ఎదురు తిరిగి మాట్లాడటం, కొట్లాటకి వెళ్ళడం, క్షమించుకుంటా ప్రేమించుకుంటా పోతాడు. అందుకే నిన్న బుధవారం కొద్దిమందిగా మేము కోరుకుంటూ ఒక మంచి మాటను జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటది? మత్తయి రాసిన సువార్త చూడండి. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 21-22 ఎవరు చదువుతారు? ఒక సమయంలో పేతురు గారు యేసు ప్రభు యొక్క శిష్యుడు. పేతురు గారు అంటే ఎవరు? నిజమే, పేతురు గారు అంటే ఎవరు? యేసు ప్రభు యొక్క శిష్యుడు. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేనెన్ని మారులు అతన్ని క్షమించాలి? 7 మారుల మట్టుకా అని అడిగాడు. అంటే ధర్మశాస్త్రంలో ప్రభు చెప్పాడు 7 మారులు క్షమించాలి అని. నీ ఎడల తప్పు చేస్తే, ఎవరెడలా? నీ సహోదరుడు, నీ సహోదరి, లేకపోతే నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఒకవేళ తప్పు చేశారనుకో, నీ సహోదరుడు సహోదరి కానీ, ఎన్నిసార్లు క్షమించాలి నా సహోదరుడు తప్పు చేస్తే? 7 సార్లా అని అడిగాడు యేసుప్రభుని. అడిగితే యేసుప్రభు ఏమన్నాడు? అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారులు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు. అంటే ఒక్క దినానికి 7 సార్లు క్షమించాలి. ఒక్క రోజుకి మళ్ళా వచ్చి నన్ను క్షమించవా, తప్పు చేసి మళ్ళా కొట్టి మళ్ళీ క్షమించాలి. అడిగితే నేను తిట్టిన మళ్ళీ క్షమించాలి. ఎన్నిసార్లు? 7 సార్లు. అంటే 7 సార్లు మట్టుకేనా అని అడిగాడు పేతురు. అప్పుడు ప్రభు అన్నాడు, అబ్బాయి 7 మారులు మట్టు కాదయ్యా, 70 ఏళ్ళ మారులు. చెప్పండి, ఎన్నేళ్ళు? 70 ఏళ్ళు. మానవునికి ఆవిష్కారం ఎంత? 70 ఏళ్ళు. అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. అంటే నీవు బ్రతికినంత కాలము క్షమించుకుంటూనే చెప్పండి పోతూ ఉండాలి. జీవిత ఖైదీ కర్మగారాలు ఉంటాయి, తెలుసా మీకు? జీవిత ఖైదీ కర్మగారాలు అంటే ఏంటి? జీవితకాలం అతన్ని చెరసాల్లో
ఇంకా బయటికి వచ్చే పని లేదు. అదే జీవిత కాలమ కర్మకాలాలంటే దూర ప్రాంతంలో ఉంటాయి. ఊరికి వెళ్ళిపోయి ఎక్కడికో పట్టణాల్లో దూరం ఎవరికి ఇక వాళ్ళకి కనపడకుండా అక్కడ తీసుకుని అక్కడ వదిలేస్తారు. జీవితకాల కర్మకాలం. ఆ కర్మకాలాన్ని దగ్గర భయంకరమైన బందిపోటు దొంగలు, నరహంతకులు, అంటే క్షమాపణ పొందడానికి అర్హత విరోధందరూ అక్కడే చేస్తారు. జీవితకాలం వాడు అక్కడ ఉండాల్సిందే. ఒక రోజున దేశ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళాడంట చూడటానికి జనాల్ని. ఆ కర్మకాలంలో ఉన్న దొంగలను చూడటానికి వెళ్ళాడంట. వెళ్ళేసరికి అది స్వతంత్ర దినోత్సవం అంట. గాంధీ గారు స్వతంత్ర దినోత్సవం రోజు అనమాట. ఆ రోజున ఖైదీలను ప్రెసిడెంట్ గారికి ఇష్టమైతే విడుదల చేయొచ్చు అని వెళ్ళాడంట. వెళ్ళేసరికి ప్రెసిడెంట్ గారిని చూసి ఒక ఖైదీ ఏడుస్తున్నాడంట. అయ్యా, నేనే పాపం చేయలేదయ్యా, అనవసరంగా తీసుకొచ్చి నన్ను ఈ చెరసాల్లో వేశారయ్యా, నన్ను ఇడిపించయ్యా, స్వతంత్ర దినోత్సవం కదా, నన్ను ఇడిపించయ్యా అని ఏడుస్తున్నాడంట. ఆ గది తెలిసి మన పక్క గదిలోకి వెళ్ళాడంట. ఇంకొకడు అన్నాడంట, అయ్యా, నేను ఇలా అవ్వటానికి మా అమ్మ మా నాన్నే కారణం. మా అమ్మ మా నాన్న సరిగ్గా పెంచకపోవడం మూలాన, వాళ్ళు నన్ను సరిగ్గా చెక్ చేయడం మూలాన, క్రమంలో అప్పుడు పెట్టకపోవడం మూలాన నేను ఇంత దొంగోడిని అయ్యాను, ఈ తప్పులు చేశానయ్యా. అయ్యా, వాళ్ళని శిక్షించి నన్ను విడుదల చేయి, మా అమ్మ వాళ్ళని శిక్షించి నన్ను విడుదల చేయమంటాడు. వీడు మళ్ళా ఆ గది నుంచి మళ్ళీ ఇంకో గదికి వెళ్ళాడట. ఇంకొకటి వెళ్ళి, అయ్యా, అనవసరంగా పోలీసులు నన్ను కొట్టి, ఏ తప్పు చేయకుండా పోలీసులను శిక్షించి ఈ బుద్ధి లేని వాళ్ళని తీసుకొచ్చి జైలు వేసాడు, నేనే పాపం చేయలేదయ్యా అన్నాడు. మళ్ళా ప్రెసిడెంట్ గారు ఇంకొక గదిలోకి వెళ్ళాడట. అక్కడికి వెళ్ళాక ఒకతను మూలిగి ఎదురుస్తున్నాడు. ప్రెసిడెంట్ చూసి, ఎట్లా ఎడుతున్నావు? వాళ్ళందరూ ఏడుపు చూసాడు. ఎత్తనండి, ఏంట్రా ఎడుతున్నావు? అయ్యా, నేను ఘోర పాపిని, నేను చేసిన పాపాలకే నాకు ఈ శిక్ష, నాకు ఉరి శిక్షే, నాకు ఉరి శిక్ష అయ్యా. ఈ బ్రతుకు కంటే ఉరి శిక్ష చేసేయండి అయ్యా, నేను చచ్చిపోతానయ్యా, నేను బ్రతకలేనయ్యా, నేను ఘోర పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏడుస్తుంటే అప్పుడు ప్రెసిడెంట్ గారు అని చూసి సైనికుల్ని రండి అన్నాడంట. ఎంత ఘోర పాపాత్ముడు, ఈ మంచోళ్ళ మధ్యలో ఎందుకు వీడిని పంపించింది? ఘోర పాపిని ఒప్పుకుంటున్నాడు, నన్ను సాగేనని శరణి ఒప్పుకుంటున్నాడు, ఉరి శిక్ష అన్నాడు. నేను తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిపోండి, మీకు శిక్ష పెట్టుకోద్దు. ఇలాంటి మంచోళ్ళ మధ్యలో ఈ పాపాత్ముడు ఎందుకు తీసుకెళ్లి చెరసాల బయటికి తీసుకెళ్ళిపోయాడు. మరలా రెండోసారి చెరసాలు రాకుండా ఎందుకు చెరసాల వీడు ఎందుకు దొంగతనం చేస్తున్నాడు తెలుసుకుని వాడు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయండి అన్నాడు. నీకు అర్థమైనప్పుడు యేసు ప్రభు, నేను నీతిమంతుల కోసం రాలేదు కానీ పాపుల కొరకే ఇచ్చాడు. యేసు ప్రభు ఎవరి కోసం ఇచ్చాడు చెప్పండి? ఎవరి కోసం ఇచ్చాడు? పాపుల కోసం ఇచ్చాడు. నీతిమంతుల కోసం రాలా. నేను నీతిమంతురాలను, నేనే తప్పు చేయను, నేను నీతిమంతురాలను, నీతిమంతుడను, ఏ పాపము నాలో లేదంటే యేసు ప్రభు నీకు అవసరం. నీకు ఇంకా రక్షణ ఎందుకు? నీకు ఇంకా నువ్వు నేరుగా వెళ్ళిపోవచ్చు. ఇక నీతిమంతుల కోసం రాలా యేసు ప్రభు. ఎవరి కోసం వచ్చాడంటే పాపుల కొరకు వచ్చాడు. పాపములో ఉన్న వారి కోసం వచ్చాడు. పాపిని, వారి పాపములను విడిపించడానికి వచ్చాడు. నేను పాపిని అని ఎవరు ఒప్పుకుంటారో తప్పకుండా దేవుడు వారి పాపములను క్షమిస్తాడు. నేను జాగ్రత్తగా దేవుని మాటలు విన్నాను. సత్యాన్ని మీరు తెలుసుకోవాలి, దేవుని వాక్యమును అర్థం చేసుకోవాలి. క్షమ అనేది, సహనం అనేది, అది యేసుక్రీస్తుకు కలిగినది. అది అందరికీ ఉండదు, క్రైస్తవులకు మాత్రమే ఉంటుంది, క్రీస్తును కలిగిన వారికి మాత్రమే ఉంటుంది. ఆయన ప్రేమ అందరికి అర్థం కాదు, ఆయన మాటలు అందరికి అర్థం కావు, లోకానికి అర్థం కాలేదు ఆయన మాటలు. ఆయన మాట్లాడే మాటలు లోకానికి అర్థం కాలేదు, అసలు అర్థమే కాలేదు లోకానికి. రకరకాలుగా అనుకున్నారు. ఆయన ప్రేమ అర్థం కాలేదు లోకానికి. ఈ రోజున సత్యం చాలా మందికి అర్థం కాదు, బైబిల్కి అర్థం కాదు, అందుకే తప్పులు జరిగిపోతున్నాయి. ఆయన సిలువలో
వేలాడు 9 గంటలకు వేస్తే సాయంత్రం 3 గంటల దాకా వేలాడంటే అప్పుడు ఎంత మండుట ఎండ కదండి. చూడండి ఎండలు ఎలా ఉన్నాయి, ఎండలు ఎలా ఉన్నాయి. కొండ మీద, అందులో ఏ చెట్లు సేవలు కూడా కొండ మీద, కొండ మీద అండి, గలుగత కొండ మీద, కలువరి కొండ మీద వేలాడుతూ 2 చేతులకు 2 మేకులు, కాళ్ళకు 1 మేకు, 3 మేకులు కొట్టేసి ఆ మేకుల మీద, ఆ చెక్క సిలువ మీద, ఆ మ్రోన మీద ప్రచ్చిమాను తుమ్మకర్ర, ఎకర్ర తుమ్మ చెట్టు ఎంత బరువు తెచ్చా మీకు? తుమ్మ చెట్టు కర్ర అంత బరువు, పచ్చిదే, బైబిల్లో ఉంది. చూడండి నా మాట ఎంత బాగుంటుందో. లోకానికి రాసిన సువార్త, లోకానికి రాసిన సువార్త 23వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రతి మానుకే ఇలాగ చేసినడలా ఎండిన దానికి ఏమి చేయను అని చెప్పినట్టు. ప్రతి మాను, పచ్చి కర్ర, అసలు ఎంత బరువు పచ్చి కర్ర తెలుసా? ఎండిందంటే కొంచెం తేలిగ్గా ఉన్నది. పచ్చి మాను, పచ్చి కర్ర యెరూషలేము వీధుల్లో ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ వెళ్తాడు మహానుభావుడు, సృష్టికర్త, తన మాట చేత ఈ లోకాన్ని కలుగజేసిన దేవుడు. ఆ కొడతంటే రక్త చిత్తంలో కొరడాలతో కొడతంటే ఆ గోడ ఎలాగ వసిలిందో, ఆ ముళ్ళ కిరీటం పొడిగే పెట్టేసి దాదాపు 3-4 అంగుళాలు ఉంటాయట ఆ ముళ్ళు. అంత పొడవైన ముళ్ళు తల మీద పెట్టి కిరీటంలాగా పెట్టారట. ముళ్ళు అల్లి, ముళ్ళ కిరీటంలాగా అల్లి తల మీద పెట్టి రెల్లు పొడక ఒకటి తీసుకుని దానితో కొట్టారట. కొడితే ఏమవుతుంది? తలలో ఆ ముళ్ళు గుచ్చుకుపోయి ముఖమంతా కారిపోతుందట. ముఖమంతా కారిపోయి రక్తం కారిపోతుంటే బైబిల్లో ఉంది. పరమగీతాల్లో ఆయన గురించి రాస్తూ ఒక మంచి మాట వర్ణించాడు సుబ్రహ్మణ్యం. ఏం రాశాడు? పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతను గుర్తించవచ్చు. అంటే ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో కూడా యేసుప్రభువును అంత గుర్తుపెట్టదు. అంత అందమైన వాడు ఆయన, అంత అందమైన వాడు. స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా ఉన్నాడట. అంటే స్వరూపం అంతా పోయింది, ఆయనకున్న సొగసంతా అసలు కనబడతలేదట. అంత భయంకరమైన ఆ వేదనలో ఆ బాధపడుతూ తనకు బాధ్యతను మర్చిపోలేదు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఒక బాధ్యతను మర్చిపోలేదు. చూడండి, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయంలో 36వ వచనం, 26వ వచనం. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచుండట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాడు. రుణం శిలువ మీద ఆడుతున్నాడు కదా, ఆ బాధలో ఉన్నాడు కదా, ఒక బాధ్యత ఉంది. ఏంటి బాధ్యత? కన్నా తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత కుమారుడిదే. ఎవరిదండి? కన్న తల్లిదండ్రులు కంద కదండి, 9 మాసాలు మోసి కంద కదా. కొడుకు పుడితే మురుసుకుంది కదా. మరి తల్లికి బాగా లేనప్పుడు చూసుకోవాలి కదా. తల్లిదండ్రులు బాగా లేనప్పుడు చూసుకునే బాధ్యత బిడ్డలదే. బయట ఎవరు బయట చూస్తారు, బిడ్డలు చూసుకోవాలి.
బాధ్యత మరిచి చాలా మంది తల్లిదండ్రులు మర్చిపోతున్నారు. పిల్లరా, తల్లిదండ్రులు రుణం తీర్చలేదు. నీవు ఒక రోజు నాకు తండ్రి అయితే నీకు అర్థం అవుతుంది, నీకు బిడ్డలు పుట్టినట్టు. నీవు ఒక రోజు తండ్రి అయితే నీకు తెలుస్తుంది బిడ్డల బాధ ఏంటో. తండ్రిగా నీకున్న బిడ్డల విషయంలో బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. తల్లిగా నీకు పెళ్ళైన తర్వాత ఒక తల్లి అయినప్పుడు బిడ్డల విషయంలో నీకు బాధ ఏంటో అర్థమవుతుంది. వాడు దూరం అయిపోతే, వాడు పలకరించకపోతే, నిన్ను చూడకపోతే, పట్టించకపోతే నువ్వు ఎంత బాధపడతావో నీకు అర్థమైపోతాయి. ఇప్పుడు నీకు అర్థం కాదు. మాటలు చెప్తే ఎలా అర్థమవుతుంది? అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు, అబ్బాయి, ఈ భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతులవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు. చెప్పిన మాట విను, సన్మానం చెప్పిన మాట వినబ్బాయి. ఎదురు చెప్పాక గబుక్కుని వచ్చేయి. నువ్వు 10 మందిలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే వదిలేసేయి. వాడి కదా నీకు ముఖ్యం, వాడెవడో నీ స్నేహితుడు కదా ముఖ్యం, తల్లిదండ్రుల మాట ముఖ్యం. వాడు దీర్ఘాయుష్మంతుడు, ఎక్కువ కాలం బతుకుతాడు. ఇది బైబుల్ ఇది. తల్లిదండ్రులను గౌరవించేవాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడు. ఆవిషపడుకు దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఆకాశము భూమైన గతించును కానీ నా మాటలు గతించో. ప్రభు చెప్పాడు కదా, గతించో. ఆకాశం పొంది భూమి పొంది. నేను అన్న మాట తప్పకుండా నెరవేరుతుంది. ఏంటి? నువ్వు తల్లిని తండ్రిని గౌరవిస్తే, మాటలాడి చెప్పిన మాట విని లోబడితే ఆవిష కాలం ఉంటుంది, దీర్ఘాయుష వసతి. ఆజ్ఞ, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. దేవుడు నీ కొరకు ఇచ్చిన ఆజ్ఞ. నువ్వు తల్లిదండ్రులు మాట, బయట తల్లుల మాట ఏంటో, బయట అమ్మ మాట ఏంటో. బయట అమ్మలు కాదు నీ ముఖ్యం, నీ తల్లి ముఖ్యం. బయట అమ్మల సంగతి నీకెందుకు? తల్లి గారి తల్లి సంగతి నీకెందుకు? తండ్రి గారి తండ్రి వాళ్ళ సంగతి నీకెందుకు? నీ కన్నా తండ్రి కనిపించిన తల్లి, నా తల్లి మాట విను. బయట మాట ఏంటండి? చాలా మంది బయట భయపడతారు. ఇదంటే తల్లి మాట ఏంటో, బయట మాట బయట భయపడతారు. అందుకే ఆవిష దగ్గర తెలియదు. బుద్ధి లేని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరు. ఆ బాధలో ఉండి అక్కడ తల్లి ఉంది కదా, శిలువ మీద అలాడుతుంటే మండు టెండలు ఉన్నాడు కదా, తల్లి ఉంది అక్కడ కనపడదు. అమ్మా ఎట్లా పిలుచుంటాడు ప్రభు, ఎలా పిలుచుంటాడు? ఆ బాధలో ఉండి ఎలా పిలుచుంటాడు? మండు టెండలో ఉండి ఎలా పిలుచుంటాడు? అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ కుమారుడుగా ఇంతవరకు నేను మీతో ఉన్నాను. నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. పరలోక తండ్రి దగ్గరికి నాకు ఒక బాధ్యత ఉంది. నేను వెళ్ళిపోయినా నీకు ఒక కుమారుని ఇస్తున్నా. అతడే యోహాను. ఎవరు అనుకున్నారు? యేసు క్రీస్తు రొమ్మను ఆనుకున్న యోహాను. చూసి, యోహాను, ఇదిగో నీ తల్లి, ఇక్కడి నుంచి తల్లి బాధ్యత నీది యోహాను. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నా, పరలోకానికి. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఈ బాధ్యత నువ్వు చూసుకో. అమ్మ ఉన్నంతకాలం అమ్మను చూసుకున్నా, ఇక బాధ్యత అంతా నీదే అని ఆ రుణాన్ని తీర్చుకుంటాడు ప్రభు. చూడండి, రుణాన్ని ఎలా తీర్చుకున్నాడు. మనకుందండి ఆ బాధ్యత. తల్లిదండ్రులుగా మీకుందా బాధ్యత, పిల్లలుగా మీకుందా బాధ్యత. తల్లిదండ్రులు రుణం తీసుకునే బాధ్యత. చెప్పిన మాట ఎదురు చెప్తాం, పడతాం, తిరుగుబాటు చేస్తాం. అందుకే దరిద్రులు కొంతమంది, చదువు రాదు కొంతమందికి. అందుకే వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం ఉండదు, దౌడు బాగ్యలే తిరుగుతూ ఉంటారు. స్నేహాలు ఎక్కువ, ఇంటికి తిరగడం. తల్లిదండ్రుల మాట విని అమ్మ పని చేస్తుందా, ఏదన్నా పని చేద్దాం, అమ్మకు తోడు. అమ్మ కష్టపడి పని చేస్తుంది, నా కోసమే కదా, నన్ను పెంచడం కోసమే కదా అని తల్లికి సహాయకారిగా ఉండేవాళ్ళు లేరు. ఈదులు బట్టి ఆ కొమ్మలు ఎక్కువ వాళ్ళు తిరిగేవాళ్ళు ఎక్కువ. దరిద్రులు అందుకే శాపగ్రస్తులు. జాగ్రత్త. తల్లి రుణము తీర్చుకుంటున్నాడు యేసుప్రభు. తల్లి రుణం తీర్చుకుంటాడు. ఇది పోయిపోను, అమ్మ బాధ్యత మీదే, నేను వెళ్ళిపోతున్నాను కదా. ఎంత ఏడ్చుంటాడు యోహాను, ఎంత ఏడ్చుంటాడు. తల్లి ఎంత ఏడ్చుంటుంది మరి ఎంత ఏడ్చుంటుంది ఆ రోజున. తన కుమారుడు శిలువలో ఆరాడుతుంటే కన్నపేం కదండి, కన్న కదండి తల్లి. ఎంత ఏడ్చుంటుందో ఆ ఎండలో. అది కూడా ఎండలోనే ఉంది అప్పుడు కూడా. ఆ బాధ్యత తీరిన మరుక్షణమే మరొక మాట అన్నాడు.
ఏమన్నాడో తెలుసా? తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడా? మరలా ఇక్కడ ఒక మాట అంటున్నాడు, చూద్దాం ఏమంటున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసి కేక వేశాడు. ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎండలో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టేశావు. ఇప్పుడు ఎవరు తల్లి రుణం తెచ్చుకున్నాడు, ఒక బాధ్యత అప్పగించేశాడు యోహానికి. అమ్మా ఈ కుమారుడు నేను వెళ్ళిపోతుందని చెప్పాడు. మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి డాడీ నన్ను విడిచిపెట్టేశావు, నన్ను ఎందుకు చేయి వదిలేసావు, ఇప్పుడు దాకా చేయబట్టుకున్నావు కదా. ఈ బాధను తట్టుకురంటే యేసు ప్రభు బాధపడతంటే సిలువలో చూసి చూడలేకపోయాడు కన్న తండ్రి. ఆ మేకుల్లో రక్తచిత్తగయ్య మొక్కవంతా, అందమైన మొక్కవంతా రక్తం కమ్మేసి, ఒళ్ళంతా కమ్మేసి, కొర్ర దెబ్బలతో ఇల్లంతా చీట్లు అయిపోయి, ఒంటి మీద చొక్కా లేదు, ఒక దోశలాగా పెట్టేశారు, పంచంట ముడిసేసి కట్టేశారు, ఒళ్ళంతా రక్తం దారులతో వేలాడుతుంటే కుమారుడు చూసి తండ్రి అసలు కనుమరుగైపోయినట్టు అయిపోయాడు. తండ్రి కూడా చూడలేకపోయాడు యేసు ప్రభు. పరలోక తండ్రి యేసు ప్రభుని చేయి విడిచినట్టు అయిపోయింది. అప్పుడు అన్నాడు, బాధ వేసి ఉంటుంది, శరీరం ఉన్నారు కదండి, తండ్రి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టేశావు, నన్ను ఎందుకు చేయి వదిలేశావు. చేయి వదిలేసి బాధ ఎంత బాధపడ్డాడండి. 4వ మాట, ఒక్కొక్క మాట మాట్లాడాలంటే పేగులు దిగిపోతాయి. ఎండలో వెంటనే మరొక మాట తీసుకున్నాడు. 5వ మాట ఏమన్నాడు? యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను మామూలుగా మనం మాట్లాడుతాం. మీరు అంటే ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే నాలిక అంగిటి కడుగుపోతుంది, నోరెండి వాళ్ళు ఉదయం 9 రాత్రి ఉపవాసమే, నంత ఉపవాసమే. అప్పటికే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. అప్పటికే ఫాస్టింగ్ ప్రేయర్లు ఎక్కువ ఆయనకి. ఈ గెచ్చి మంది తోటలు ఏడ్చి వచ్చినాడు, అన్నమే తిరలా మంచిగా. రాత్రి అంతా దెబ్బలు కలిసిపోయాడు, మంచినీళ్ళు ఇచ్చినోడు లేదు. మళ్ళా పగల ఉదయం తీసుకెళ్ళి ఉదయం నుంచి రాత్రి వచ్చి కొట్టి తెల్లారంతా కొట్టి 9 దాకా కొడతాను సిలివేసి దాకా కొట్టి తీసుకెళ్ళిపోయారు. మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు, మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. ఎంబటే నోరెండిపోయి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఆ 4 అంగిటి ఎండిపోయి ఎవరంటే నేను దప్పికపరుచున్నాను. ఒక్కొక్క మాట మంచినీళ్ళు వేస్తుందంటే కనీసం శత్రువు అయినా ఇంటికి వచ్చి మంచినీళ్ళు మట్టి కబుర్లు తీసుకొచ్చి చెప్తాం మనం కదా. సరే మనం ఏమన్నా సరే వచ్చారు మంచి అడిగినాం, మంచినీళ్ళు ఇస్తే పుణ్యం అని మంచినీళ్ళు ఇస్తారు. దాహరణం పెడుతుంది, మంచినీళ్ళు ఇస్తే పుణ్యం, విరిగైన మంచినీళ్ళు ఇస్తే పుణ్యం. అందుకే సలివేంద్రాలు పెడతారు, ఎండాకాలం తెచ్చా సలివేంద్రాలు పెడతారు. అక్కడక్కడ ఎందుకు పెడతారంటే దాహం వేస్తే మంచినీళ్ళు ఇస్తే పుణ్యం వస్తుంది. పరదేశం తాగుతారు, దిక్కులేని తాగుతారు, మంచినీళ్ళు దాహం వేసేవాడు తాగుతారని అక్కడక్కడ సలివేంద్రాలు, వేసవకాలం సలివేంద్ర రోడ్ల మీద పెడతా ఉంటారు. మా నాన్న పేరు, అడమ పేరు, రాజకీయ నాయకుల పేరు, వాళ్ళ పేర్లో పెట్టుకుని సలివేంద్రాల్లో మంచిని పెట్టుకుని మంచినీళ్ళకి వస్తూ ఉంటారు చల్లని కోటలో. యేసుక్రీస్తు వారికి దాహం వేస్తుంటే ఏమి దయ లేదు, జాలి లేదండి వాళ్ళకి. చేదు చిలక తీసుకొచ్చి చేదు నీళ్లు కలిపి యేసు ప్రభు కాపాడిని అందించారట. పైకి కర్ర కట్టి చిలకను అందించారట. అట్లా నోరు విసుకు తాగుదామని చలికి చేదు అస్సలు తగలిపోయాడు. ఏమన్నా చేసిందండి వాళ్ళకైనా? ఏమన్నా చేశాడు చెప్పండి? ఏం పాపం చేశాడండి? ఆయన అంతగా బాధ పెడతాను. ఏం పాపం చేశాడు? ఏమన్నా ఏం చేశాడు? తెలిసేది చేయొద్దన్నాడు.
దొంగతనం చేయొద్దన్నాడు, అబద్ధాలు ఆడొద్దన్నాడు, నరహత్య చేయొద్దన్నాడు, తల్లిదండ్రులు సన్మానించమన్నాడు. పరలోకంలో దేవుడు ఉన్నాడు, కన్న తండ్రి సృష్టికర్త ఉన్నాడు, నేను ఆయన కుమారుణ్ణి, నేను మీకోసం వచ్చాను, మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు. పొరుగు వారి ఆవేద సాక్ష్యం చెప్పొద్దు అన్నాడు. పొరుగు వారిని ఏది ఆశించకూడదు తప్పని చెప్పాడు. ఏంటి ఏం చెప్పాడండి? రోగులను స్వస్థపరిచాడు, చచ్చిపోయిన వాళ్ళు లేపాడు, గుడ్డోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు, కుష్టి వ్యాధులు బాగు చేశాడు, పాపాత్ములందరూ పరిచయం చేశాడు. ఎందుకు ఎలాంటి వాళ్ళందరికీ సహాయం చేశాడు. ఏం చేశాడండి? ఏ కీడు చేశాడు? ఏ పాపం చేశాడు చెప్పండి. యేసు ప్రభు ఏం పాపం చేశాడని సిలువ వేశారు? కానీ బైబిల్లో ఉంది, ఇక్కడ చెప్పాడు, లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నా. అంటే లేఖనాల్లో ఉంది ఏమని? లోకము కొరకు నువ్వు చనిపోవాలి అని, లోకస్తుల కొరకు నువ్వు చనిపోవాలి, లోకస్తుల కొరకు నువ్వు సిలువేయబడాలి అని. అంటే ఎవరండి వాళ్ళు? మనమే. పాపుల కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన సిలువేయబడాలని రాయబడింది లేఖనాల్లో. ఆ లేఖనాలు నెరవేరుతున్నాడు ఆయన. అలా నెరవేరుస్తున్నాడు అన్నమాట. ఆయన పాపం చేసినందుకు, ఆయన తప్పు చేసినందుకు కాదు సిలువ, నీవు తప్పు చేసినందుకు, మనము తప్పు చేసినందుకు, మనం పాపం చేసినందుకు, అందుకు సిలువేయబడుతుంది. ఆ సంగతి మనకు అర్థం కాల, ఆ సంగతి మనకు అర్థం కాల. చేదు చిరకనిస్తున్నారు. ఎంత ఘోరమండి, ఎంత ఘోరమండి, ఎంత ఘోరం, ఎంత ఘోరమండి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను జాగ్రత్తగా వినాలి. అందుకే ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవరాలుగా మనము కూడా ఆయన దాహం వాడిచ్చేది చేదు. ఆయన దాహం ఏంటో తెలుసా? ప్రభు అన్నాడు, యెషయా 55 మొదటి వచనం, యెషయా 55 మొదటి వచనం. ఏమన్నాడు యేసు ప్రభు వారు? యెషయా 55 మొదటి వచనం, తప్పికొనిన వారులారా నీళ్ళ ఎద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకనే ద్రాక్షారసము పానము చేయండి, వచ్చి కొనండి, త్రాగండి, రండి. ఎంతమందికి ఇచ్చాడండి జీవితాలన్నీ? ఆయన దాహం తెచ్చాడండి, సమస్యకి దాహం తెచ్చాడు. ఏంటి దాహం? పాపంతో మనిషికి దాహం. ఎంత సంపాదించిన మనిషికి దాహమే, ఎంత పాపం చేసిన మనిషికి దాహమే, ఎంత ఉన్న మనిషికి దాహమే. ఇంకా స్థలాలు కావాలి, ఇంకా పొలాలు కావాలి, ఇంకా డబ్బు కావాలి, ఇంకా ఆస్తి కావాలి, ఇంకా కావాలి, ఇంకా దాహం. ఈ మనిషికి దాహం తేనట్ల మనుషులకి ఎంత పాపం చేసిన దాహం, దాహం, పాప దాహం. యేసుప్రభు దగ్గరికి వచ్చేసరికి సమర స్త్రీ అన్నాడు, ఆమె దాహమును ఒక్క దెబ్బకు ఇచ్చేసాడు, ఆమె పాపం ఆశలు ఒక్క దెబ్బకు తుడిచేసేసాడు. ఆమె ఎప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చిన జీవజలాలు తాగిందో లోక దాహం ఆగిపోయినా. అలాంటి దాహం ఇచ్చిన ఆయన నేనిచ్చి నీళ్ళు తాగితే ఎప్పుడు తప్పిపోదామన్నాడు. ఆయన ఇచ్చేటువంటి జీవజల ఓట, పరలోకపు ఓట, తప్పికోదమన్నాడు. కానీ ఈ రోజులో ఇది తప్పికొన్నాడు. ఇంకా దాహం వేస్తుంది. ఏంటంటే నిన్ను నన్ను మారని వ్యక్తులను ఇంకా మార్చే దాహం అయింది, ఆలోచన అయింది. నువ్వు ఇచ్చే చేతి చిలక తాగడానికి ఆయన తాగడం, నువ్వు ఇచ్చే నీళ్ళు ఆయన తాగడం. ఆ దాహంలో చేదు చిలకిచ్చేసాడు. వాళ్ళకి అర్థం కాల యేసు ప్రభు ఎందుకు దాహం వేస్తుందో. అప్పటికి విరాళుడితో ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడు తెలుసా? యోహాను సువార్త 19:30. యేసు చూసారా? ఆ చిలక పుచ్చుకుని ఏం చెప్పాడు? సమాప్తమైంది అన్నాడు. చాలు. ఏమైపోయింది? సమాప్తం అంటే సమాప్తం చేసేసాడు. ఏంటి సమాప్తం? ఏంటండి? ఏ సమాప్తం చేశాడు? తండ్రి తనకిచ్చిన బాధ్యతను పూర్తి చేశాడు. కన్న తండ్రి ఒక బాధ్యత యేసు ప్రభుని లోకానికి పంపిస్తే ఆ పని సమాప్తం చేసేసాడు.
అందుకే ప్రియులరా, మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి, సత్యాన్ని మీరు తెలుసుకోండి. భూమి మీదకి మనందరం కూడా పని మీద వచ్చాం. కన్న తండ్రి మనల్ని పని మీదకి పంపించాడు ఈ లోకానికి. అన్నీ చేసి, నాన్న ఇవన్నీ నీకే నాన్న, నేను సంపాదించాను. ఈ కాయలు, పండ్లు, చెట్లు, ఈ లోక సమస్తం ఈ నదులు, నీరు, వాటర్, అన్ని సమస్త మంచి మంచి అన్నీ నీకే నాన్న. కానీ 6 రోజులు నువ్వు పని చేసుకో, 7వ రోజులు మాత్రం ఆ రోజు ఏ పని చేయవాక నాన్న. ఆ రోజు ఖాళీగా ఉండి నన్ను జ్ఞాపకం చేసుకో, నా దగ్గర కూర్చో, నా మాటలు విని అన్నాడు కదా. అంతే కదా. మనం వచ్చే సోమవారం నుంచి శనివారం నుంచి ఆదివారం దాకా పనులకి వెళ్తానే ఉంటాం. కనీసం ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినాం, దేవుని మాటలు వినాం. ప్రభు ఈ లోకంలో ఆయన చేయవలసిన పని సమస్తం చేశాడంటే తండ్రి అప్పగించిన బాధ్యత నెరవేర్చాడు. అప్పుడు ఉన్నాడు, సమాప్తమైపోయింది. ఏంటి? ఆయన చేసిన కార్యం నెరవేర్చినంత సమాప్తమైపోయిందని చెప్పేసి అప్పుడేమన్నాడు? లోకసువార్త 23:46లో అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను, 7వ మాట, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా. వీళ్ళరా, ఏదో ఒక రోజున మనం అందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. చెప్పండి, ఏదో ఒక రోజున మనం అందరం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. బైబిల్లో ఉంది, మన్నైనది ఎనకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళను. అయితే మరి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే 15వ వచనం, 11-15 ఏప్రిల్కి రాసిన పత్రిక, ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. త్వరగా కూర్చోండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకముందున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. చూసారా? అంటే ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి వచ్చాం. మరలా పరలోకాన్ని నువ్వు రోజు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మర్చిపోయావు అనుకో, పక్కింటికి వెళ్ళిపోతావు, తాగి మీ ఇంటికి వెళ్ళిపోతావు, తండ్రులు తింటావు, గొడవలు అవుతాయి. అందుకే మత్తు పానీయానికి అలవాటుపడుతున్నా అని చెప్పేది, పరయోగకు అలవాటు పడుతున్నావా అనేది అందుకే, దారి తప్పొద్దు అనేది అందుకే. నువ్వు వెళ్ళవలసిన గమ్యం ఏంటో ఎక్కడి నుంచి వచ్చావంటే పరలోకపు దేవుని దగ్గర నుంచి వచ్చావు. నీ ఆత్మ అక్కడి నుంచి వచ్చి మళ్ళా అక్కడికి వెళ్ళాలి. అంటే నువ్వేం చేయాలి? రోజు ఆయనను బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. చెప్పండి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. శరీరానికి ఆహారం, నీళ్ళు ఎంత అవసరమో నీ ఆత్మీయ జీవితానికి వాక్యం, ప్రార్థన కూడా అంతే అవసరం. ఆత్మ బతకాలంటే రోజు ప్రార్థన, బైబిల్, వాక్యం. శరీరం బతకాలంటే ఆహారము, నీళ్ళు. చెప్పండి, ఆహారము, నీళ్ళు. ఈ శరీరం పోషణ కొరకు ఇది బతకాలంటే. లేకపోతే చచ్చిపోతాయి, 2 లేకపోతే చచ్చిపోతుంది. డబ్బులుంటే మాత్రం ఏం ప్రయోజనం? ఆహారం తినాలి కదా. కోట్లుంటే ఎన్ని ప్రయోజనం? కడుపు అన్నం తినాలి కదా, నీళ్ళు తాగాలి కదా. నీకు ఎన్ని డబ్బులుంటే ఏం ప్రయోజనం? అంత పొలాలుంటే ఏం ప్రయోజనం? బాగా సరిగ్గా అన్నం తినకుండా మంచినీళ్ళు రాకుండా ఉంటే ప్రమాదం. ఈ బలహీనం అయిపోద్ది శరీరం, తొందరలో పోతాం. ఆత్మ అది బతకాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దానికి వాక్యము, ప్రార్థన కూడా వస్తుంది. కానీ కాబట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవునికి నువ్వు అప్పగించాలి. లోకందులు పెట్టిన మరుక్షణమే, డాడీ నా ఆత్మను తీసుకో. నువ్వు తీసుకోకపోతే దెయ్యాలు వచ్చి తీసుకెళ్తాయి, నరకానికి వెళ్ళిపోతాయి. అయితే చాలా మందిని ఒకడు ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? యెషయా గ్రంథంలో చూద్దాం, బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెషయా 14వ అధ్యాయము 17వ వచనం, ఆఖరి లైన్. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడితడేనా? లూసిఫర్, సైతాన్ చెరపట్టి మనుషులను ఎల్లవలసిన నివాస స్థలానికి వాళ్ళని ఎల్లనీయడు. అంటే పట్టేసుకుంటాడు. ఏదో ఒక పాపానికి వాళ్ళని బానిసలను చేసేసి వాళ్ళు ఏం చేస్తాడు?
ప్రార్థనకి వెళ్ళినప్పుడు చాలా మంది ప్రార్థనకి ప్రార్థనకి వెళ్ళకండి, ప్రార్థనకి వెళ్ళలేదు కొంతమంది తెలుసా? అది వెళ్ళక, నువ్వు వెళ్ళక, ఇదేంటి అలాగ అంటే బైబిల్ మంచి మాట ఉంది చూస్తారా? మిమ్మల్ని పూర్తి చేశారు, కొత్త నిబంధన చదువుతున్నా మళ్ళా ఇప్పుడు పూర్తి చేశారు నేను కొత్త నిబంధన త్వరలో ఈ నెలలోనే. మత్తయి సువార్తలో ఆ మాట చదువుతుంటే ఎంత బాగుందో. మత్తయి రాసిన సువార్త చూడన్నా, మత్తయి రాసిన సువార్త ఎంత మంచి మాట. 23వ అధ్యాయం 14వ వచనం, 13-14. అయ్యో వేషధారులైన శాస్త్రాల పరిచయాల, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని వేషధారులు ఉంటారే, భక్తి వేషం వేసుకుని ఊరిని మా శంకరం, నువ్వు శంకరం అయితే తన బూతులు తిడతావు, నీ బతుకు సరిగ్గా లేదు, క్రూరమైన మనసు ఇది, మారు మనసు పొందే బలాలుంటావు, ఏ ప్రయోజనం కొత్త మాటలు. దేవుడు అన్నాడు, వేషధారులారా మీరు మనుషులు ఎదుట పరలోకాన్ని మూసేస్తారు, మీరు అందులోనికి మీరు వెళ్ళరు. వెళ్ళేవాళ్ళని చెప్పండి, వెళ్ళేవాళ్ళని మీరు వేషధారులు, జాగ్రత్తగా ఉండాలి వేషధారులతో. అసలు వేషధారులతో కూడా ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు అసలు. ఎందుకంటే వాళ్ళ స్వభావం మన మీద పనిచేస్తుంది. నీకు అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లి కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఎవడైనా సరే ప్రార్థన మానేమన్నా ఇంటికి వెళ్ళకూడదు అసలు. అంటే దేవుని వదిలేయమని, అంటే వాళ్ళ ఇష్టం చేస్తావా, నీ ఇష్టం దేవుని ఇష్టం చేస్తావా? చూడండి, కొంతమంది వేషధారులు అంటే పరలోక రాజ్యమును మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందరూ ప్రవేశించరు, ప్రవేశించు వారిని మీరు ఎవరు వెళ్ళే వాళ్ళు అనలేదు. ఓరు బాబు ఇదేంటండి ప్రభు బైబిల్లో ఎంత చక్కగా చెప్పేశారు. అందుకే దెయ్యం ఏం చేస్తుంది తెలుసా? ఈ కార్యక్రమం ఏమంటే దెయ్యాన్ని అపవాది అదేం చేస్తుంది? తాను చెరపట్టిన వారిని తన నివాస స్థలములకు పోనీయని వాడు, అంటే మనుషులను చెరపట్టి ఏదో ఒక రకంగా పట్టేసుకుని ఎలనీదు. ఎక్కడికి? నువ్వు పర్వకానికి వెళ్ళగదు, ఎలనీదు, దారి తప్పిస్తుంది. రకరకాల పాపాలకు బానిసగా చేసి దానికి లోపరుచుకుంటుంది మిమ్మల్ని, దాని ఇష్టం చేసినట్టు చేసి మిమ్మల్ని ప్రార్థనకి వెళ్ళకుండా, దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవుని సన్నిధికి వెళ్ళకుండా, బైబిల్ చదవకుండా చేసేసింది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలి. అందుకే యేసు ప్రభువు ఏం చేశాడు తెలుసా? తన ఆత్మను పరలోక తండ్రికి అప్పగించాడు. ఏమన్నాడు? తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తాను. కానీ నీ ఆత్మ మరి నువ్వు కూడా అప్పగించాలి కదా, అక్కడికి వెళ్ళాలి కదా. నువ్వు వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఉంటాడు ఇక్కడే. ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా? దేవుడి దగ్గరికి వెళ్తావా? నిన్న రాత్రి కదా టీవీ సినిమాలు చూసా, సీరియల్ చూసా, ఇంకెక్కడ పర్లోకం నీకు? ఇంకా రాత్రి కదా ఇలా చేసావు, ఇప్పుడే కదా నువ్వు ఇంటికి కొట్టాడిచ్చావా, బుద్ధ తిట్టొచ్చావా? ఎక్కడికి వెళ్తారా? మూసేస్తుంది, అది మూసేస్తుంది. తప్పులు చేయించి నేనేం చేస్తుంది? పరలోకానికి వెళ్ళకుండా పరలోకాన్ని మూసేస్తుంది. అంటే నీకు దానికి కనపడకుండా చేస్తుంది, నీకు కడిగి కనపడవు. అందుకే జాగ్రత్తగా ఉండండి ప్రియులురా, జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యార్థం చేసుకుంది. ప్రభు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. యేసుక్రీస్తు వారు తన ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా మనం కూడా మన ఆత్మను మన పరలోక తండ్రికి అప్పగించాలి. అప్పగించాలి అంటే నీవు దేవుని ఇష్టాన్ని భూమి మీద చేయాలి. నువ్వు దేవుని ఇష్టంలో బ్రతకాలి, మనుషుల ఇష్టంలో బ్రతకూడదు. దేవుడు చెప్పినట్టు నువ్వు చేయాలి, వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. అప్పుడే లోకానికి వెళ్తాం. అందుకే అన్నాడు, ప్రభువా ప్రభువు నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. అంటే పరలోకమందున్న తండ్రి ఇష్టం చేయాలి. నువ్వు కులం ఇష్టం చేస్తావా? బంధువులు చెప్పినట్టు చేస్తావా? కులం చెప్పినట్టు చేస్తావా? ఆదిలు చెప్పినట్టు చేస్తావా? దేవుని వాక్యం చెప్పినట్టు చేస్తావా? దేవుడు చెప్పినట్టు చేస్తే పరలోకానికి వెళ్తావు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. సిలువలో ఆంతరిక యేసుక్రీస్తు వారు ఆ మనసు, ఏ మనసు? సహనం, ఓర్పు, క్షమ, ప్రేమ
కలిగి ఉన్నాడు. అందుకే యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనసు నీవును మనమును, నీవే కాదు మనమును, చెప్పండి మనమనంటే మనమును కలిగి ఉండాలి. మనమనంటే మనమును, అందరూ అంటే మనమును కలిగి ఉండాలి. ఏదది? యేసు క్రీస్తుకు కలిగిన మనసు. చెప్పండి, యేసు క్రీస్తుకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. ఏంటిది? సిలువలో ఆయన కలిగిన మాటలు, ఆయన సహనము, ఓర్పు, త్యాగము, ప్రేమ, అవన్నీ మనం కలిగి ఉండాలి. ఏ మనసు? ఏ మనసు? తండ్రి మీరేమి చేస్తున్నారో క్షమించే మనసు, ప్రేమించే మనసు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగినప్పుడు నీవు నాతోనే ఉంటావయ్యా పరలోకంలో, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు. ఎంత ప్రేమమూర్తి అండి! అలా మంటలో ఉండే, బాధలో ఉండి కూడా తల్లిని మర్చిపోలేదు. అమ్మా ఇదిగో నీ కుమారుడని తల్లి రుణం తీర్చుకున్నాడు. తల్లి దగ్గర నుంచి మళ్ళీ అక్కడ తండ్రి దగ్గర, దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టేసావయ్యా. ఆ తర్వాత ఎప్పటి నేను తప్పికున్నానని చెప్పేసి దాహం ఇలాగనమాట సమాప్తం చేసేసాడు. అన్ని యేసుక్రీస్తు వారు పలికిన ప్రతి మాట కూడా ఈ ధర్మశాస్త్రంలోని అవన్నీ మనం ధరించుకోగలిగితేనే గెలుస్తాడు. అర్థమైందా? పగల సెగలతో ప్రార్థన చేశాడే ప్రార్థన, ఇక్కడ కాదు నాకు, అక్కడ కాదని, ఇక్కడ అలా కాదంటే వీళ్ళకి, వీళ్ళు కాదండి. ఏంటది? సంఘాలు మార్చడం కాదు, మందిరాలు మార్చడం కాదు, నీ మనసు మార్చుకుంటే మంచిది. అర్థమైందా? లాస్ట్గా చెప్పి ముగిస్తాను, చాలా జాగ్రత్తగా నాది. సుందర్ సింగ్ గారు అని, సౌదర్ సుందర్ సింగ్ గారు, పంజాబ్ రాష్ట్రంలో యేసుక్రీస్తు వారిని అంగీకరించారు. మంచి కోటీశ్వరుడు ఆయన, ధనవంతుడు, చాలా ధనవంతుడైన. ఆ నాన్నగారు వాళ్ళ అమ్మగారు మంచి ధనవంతులు, బంగారం, డబ్బు, ఆస్తి బాగా ఉంది, బాగా ఆస్తి ఉంది. ఒకప్పుడు బైబిల్ తగలబెట్టాడు. క్రైస్తవులు అంటే చదువుకునేటప్పుడు బైబిల్ చదివేసి బైబిల్ క్రైస్తవ చర్చిలో లాక్కుని ఆ బైబిల్ తగలబెట్టి మంటలు వేసి కాల్ చేశాడు. సంతోష్ సింగ్ గారు, సౌదర్ సుందరి బైబిల్ కాల్ చేశాడు ఆయన. అలా చూడండి, మనశ్శాంతి లేకపోతే చచ్చిపోదామని ట్రైన్ దగ్గరికి వెళ్ళి రైలు కింద పడి, దేవుడు ఉంటే నన్ను బ్రతికించాలని చచ్చిపోతాను అన్నాడు. మనశ్శాంతి లేదు, నిద్ర పట్టక. ప్రభు దర్శనం చూపించి, శిలువ దర్శనం చూపించి, సుందర్సై నేనున్నాను, నేను యేసుక్రీస్తుని, నీ రక్షకుడిని, నేనే దేవుడిని వే అని ఎప్పటి చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాను, బయటికి తీసుకొచ్చేసాడు. నువ్వు నా గురించి చెప్పాలి, నువ్వు నా సేవకుడు అని ఏర్పాటు చేసుకుని తీసుకొచ్చేప్పుడు తన మనసు వరకు ఏడ్చాడు. నువ్వు దేవుడువా? ఈ బైబిల్ చేశాను, బైబిల్ లేకుండా క్రైస్తవులకు ఇంత ఇబ్బందులు పెట్టాను, చాలా మాట్లాడినారు, నన్ను క్షమించమని పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీరు గార్చి తన హృదయాన్ని, జీవితాన్ని యేసు ప్రభువుకు అప్పగించేశాడు. తండ్రికి వచ్చాడు, తండ్రులందరూ తిట్టారు, తల్లిదండ్రులు, బాబాయిలందరూ కోటీశ్వరులు. తల్లికి ఇష్టమే, తల్లి మనసు వేరు, తండ్రి మనసు వేరు. తండ్రికి ప్రేమ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటాడు, మరి పాడైపోతాడు ఎవరండి. తల్లి మాత్రం ఎప్పుడు కొంచెం గద్దేస్తుంది కానీ మళ్ళా ప్రేమ లేదు, తల్లి మనసు వేరు. అలా నిజంగా ఇల్లు అందరూ ఎగరేసించారు. ఇట్లా ఆయన యవనస్తులు పెళ్లి చేద్దామని అందమైన అమ్మాయిని గదిలోకి నెట్టేశారు. పెళ్లి చేసుకో అమ్మాయి, మన బంధువుల అమ్మాయి చేసుకోవాలి, కొంచెం అందగా, అసలు ఎక్కడ ఉందని అంత ఉండదు, అంత అందంగా ఉంటుంది. అంత అందమైన గదిలో వేసేసారు, తలుపులు వేసేసారు, బంగారం, డబ్బు, విపరీతంగా ఏది కావాలో కోరుకో అని చెప్పేశారు. ఆ అమ్మాయి వచ్చి తాగుతుందంట. తాగుతుంటే దూరంగా నిలబడి చెల్లి అన్నాడు, ఇదేంటి బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని? లేదు, యేసుక్రీస్తుకి నా హృదయంలో చోటు ఇచ్చేసాను, నా హృదయంలో నీకు చోటు లేదు, నాలో యేసు ప్రభు ఉన్నాడు, నా హృదయం అంతా యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఇక నాలో నీకు చోటు లేదు, ఇంక నేనేం చేయను, నేను ఎప్పుడో ఇచ్చేసాను ఆయనకి, నా హృదయంలో స్నానం లేదు ఇంకెవరికి అన్నాడు. ఆమె ఏడ్చుకుంటూ తలుపు తీసిందంట. డబ్బు చూపించారు, బీరువా తెలిసి, బంగారం, నగలు చూపించారు. అవన్నీ నాకు వద్దు, నాకు యేసు ప్రభు కావాలి, వాటికంటే నాకు యేసు ప్రభు కావాలి అనేసరికి సరే ఇల్లు అని చెప్పి లాస్ట్కి ఏం చేశారంటే,
ఇంకా లాస్ట్కి భోజనం చేసి వెళ్ళినాయన అని పాయాసం గీసం బాగా పెట్టేసి తినేసి వెళ్ళిపోతాను వెళ్ళిపోకుండా అంత విషయం కనిపించారు. ఇష్టం పెట్టేశారు. అమ్మ పెట్టింది, తల్లిదండ్రులు పెట్టారు, బాబాయ్ అని పెట్టేశారు విషయం. ఇంకెందుకు వీడికి మనకి చెడ్డ పేరు తెస్తున్నాడు, మనకి పనికి రెడీ విషయం పెట్టేసి తినేశాడు. తినేసి సెల్యూట్ అని చెప్పి కొత్త నిబంధన, పాత నిబంధనలు చిన్న పుస్తకం, కొత్త నిబంధన పుస్తకం పెట్టుకున్నాడు. అలాగే ఇంట్లో నుంచి కట్టుబట్టలతో బయటకు వచ్చేసి బయటకు వచ్చి ట్రైనింగ్ వేసి ఎక్కడికి వెళ్ళాలంటే బ్రోబా ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాడు. ట్రైనింగ్కి టికెట్ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతుంటే ఎవరికో సాక్ష్యం చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. ఆయన డాక్టర్ అంట, గొప్ప డాక్టర్ ఆయన. ఆ డాక్టర్కి వాక్యం చెప్తున్నాడంట. ఇట్లా తన సాక్ష్యం చెప్తా ఉంటే సేవిస్తా పెడుతూ తన ఒళ్ళు వారిపోయాడంట టైగ్రేషన్ ఎక్కేసి. ఏంటని చూసేసరికి ఈ విషయం అవుతున్నాడు. గబగబా నురుగు వస్తుంటే గబగబా తీసుకుని వెళ్ళిపోయి ఆ డాక్టర్ ఆయన ఒళ్ళోనే ఆయన గబగబా తీసుకెళ్ళాలంటే తగ్గించే విషయం తీసి బాగా తీసి ఆయన ఎవరో కాదు, ప్రభువే. తర్వాత కనపడితే లేడంటే కనపడలేదు. తన కుమారుడిని వదిలిపెట్టలా ప్రభు. అప్పటి నుంచి తనకున్నదంతా దేవుని కొడుకు విడిచిపెట్టి టిబెట్ ప్రాంతంలో, చైనా దగ్గరలో టిబెట్ ప్రాంతంలో స్వార్థకి వెళ్ళిపోయి అర్థసాక్షి ఏమైపోయాడో తెలియదు. తన ముగింపు ఎలా ఉందో తెలియదు. ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలన్నీ అనుభవించి స్వార్థ పనిచేశాడు. ఇది 11 శివంజలి గారు సహవాసం స్థాపించి దానిలో గారు ఉన్నారు. 1935, 36, 37 సంవత్సరాలు ఒక యవనస్తులో ఏమన్నాడంటే డానియల్ గారు 1935 సంవత్సరంలో. అంటే మనం ఎవరు పట్టలేదు 1935 అంటే. సుందర్ సింగ్ గారు కనబడి వాక్యం అందిస్తుంటే గొప్ప దైవజనుడు వచ్చాడని డానియల్ గారు వెళ్ళాడట. వెళ్ళి వాక్యం విన్న తర్వాత అయ్యా నేను నీతో వస్తానంట డానియల్ గారు. డానియల్, నువ్వు యవనస్తుల మధ్య సేవ చేయాలి, నువ్వు నాతో వద్దు, నువ్వు సేవ చేసుకో, నన్ను వెంబడించొద్దని చెప్పేసి వెళ్ళిపోయాడు. అదే లాస్ట్ చూడటం. మహాభక్తుడు అన్ని త్యాగం చేసి తన జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేశాడు. పెళ్లిగా ఒక యవనస్తుల జీవితాన్ని సమర్పించేశాడు దేవునికి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ప్రేమ తెలుసుకున్నవాళ్ళు, ప్రభువును కలుసుకున్నవాళ్ళు ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించలేదు. అందుకే బైబిల్లో ఉంది, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకొని. యోహాను రాసిన మొదటి పత్రిక, ఒక్క మాట చూసుకుని ముగించుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఎవరు చదువుతారు బైబిల్? ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. సుందర్ సింగ్ గారు చెప్పేశాడు. అమ్మా చెల్లి, డబ్బుకి నీకు నాకు లేదు, నాలో దేవుని ప్రేమ ఉంది, మొత్తం దేవుని ప్రేమించేసా, మొత్తం ఇక ఖాళీ లేదు, అందుకని ఇక నేను దేవుని ప్రేమించలేను, దేన్ని ప్రేమించలేని చెప్పేశాడు. నిజంగా ప్రియులరా, దేవుని ప్రేమించేవాడి లోకంలో దేనిని ప్రేమించలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రేమించండి, దేవుని కొరకు బతకండి, జాగ్రత్తగా దేవుని సత్యాన్ని మీరు తెలుసుకోండి. కాబట్టి పరలోక తండ్రికి మీ హృదయాన్ని, మీ జీవితాన్ని నాకు చెప్పండి, మీ జీవితాన్ని ఆయన చేతులు పెట్టండి. అంతే, మీరు క్షేమంగా ఉంటారు, మీరు ఆశీర్వదించబడతారు, క్రీస్తు కొరకు తప్పకుండా మీరు బతుకుతారు. అందుకే కన్న తండ్రి యేసుక్రీస్తుని లోకానికి పంపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అప్పగించిన బాధ్యతను సమస్తమును పూర్తిగా నెరవేర్చి ఆయన మరణించేటప్పుడు అన్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, పంపించావు కదా, మరలా నీ దగ్గరికి వచ్చేస్తున్నానండి, వచ్చేయమన్నాడు. పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఖాళీగా వెళ్ళాడు. హాయిగా ఉన్నాడు అనుకోకండి. కుడి పార్శ్వన కూర్చుని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడుండి? తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. కుడి పార్శ్వన పక్కన కూర్చుని ఇంకా ఇది మారాలి, ఈ బుద్ధి మారాలి, ఇతను మారాలి ప్రభువా అన్నట్టండి. డాడీ క్షమించలని ప్రతిరోజు ప్రార్థన నిద్రపడలైనా
మనల్ని కాపాడేవాడు కొనకడు నిద్రపోట్ల నిద్రపోట్ల ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నిద్రపోతున్నావు ఆగి తినేసి పెరిగ్గా, కానీ ఆయన నిద్రపోకుండా మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆగే లేడు, ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమ వృత్తి కనుక ఆయన మనసు నీవు నేను కూడా కలిగి ఉందామా? ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తలలో వచ్చండి ప్రార్థన. ఒక్క నిమిషం అందరూ నోడు తెలిసి ప్రార్థన చేయండి. ప్రభువా, యేసు క్రీస్తుకు కలిగిన మనసు నాకు కూడా ప్రభువా, సిలువలో యేసు క్రీస్తు వారు ధరించుకున్న ఆ 7 మాటలు, ఆ ప్రేమ, ఆ సహనం, ఆ ఓర్పు నాకు ప్రభువా. ఈ లోకంలో నీ కొరకు బ్రతుకుతారు, నీ కొరకు జీవిస్తారు ప్రభువా. సుందర్ సింగ్ గారికి తన హృదయంలో ఏమీ లేదంట. లోకానుంచల డబ్బుకి స్థానం లేదు, స్త్రీకి స్థానం లేదు, బంగారానికి స్థానం లేదు, దేనికి లేదు. అమ్మా, యేసు ప్రభుకి నా హృదయంలో ప్రేమించేశారు, ఆయన ప్రేమించేశారు. నా హృదయంలో యేసు క్రీస్తు స్థానం నీకు ఎవరికి స్థానం లేదన్నాడు. నిజంగా ఆ మనసు మీకు కలిగి ఉంటే, సుందర్ సింగ్ గారు లాంటి మనసు మీకు కలిగి ఉంటే ఎంత బాగుండు, ఎంత బాగుండు, ఎంత బాగుండు, ఎంత బాగుండు ప్రభు. నిజముగా బాధ్యత యేసు క్రీస్తు కలిగిన మనసు. నిజముగా తండ్రి, వీరేమి చూస్తున్నారు, వీరిని క్షమించండి, వీరు ఎరగరు, వీరిని క్షమించండి అనే మనసు. నిజముగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఆ దొంగని క్షమించిన మనసు, ప్రేమమూర్తికి ఉన్న గుణము మాకుంటే ఎంత బాగుంటుంది ప్రభు. అది మాకు అనుగ్రహించండి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు యోహానుకు ఒక బాధ్యత, తల్లి బాధ్యత చూసిన కుమారుడు లాంటి వాడు ఎక్కడున్నారు ఈ రోజుల్లో? అలాంటి కొడుకులు ఎక్కడున్నారు? తల్లిదండ్రులు గుండెకు వదిలించే కొడుకు లేదా? తల్లిదండ్రులు ఏడిపించేవాడు తప్ప తల్లిదండ్రులు మాట విని లోబడేది ఎవరున్నారు? నీ వాక్యం దీవించు, నీ మాటలు మా హృదయంలో దీవించు. నీ మాటలు మేము ధ్యానించడం కాదు, అందులో ఉన్న సత్యాన్ని మేము అర్థం చేసుకుంటానికి సాధించు. నన్ను కూడా క్షమించు, నీ కృపతని బతుకుండగా నా తల్లి నేను సరిగ్గా చూడలేదు, దోషం ఇంకా నా మీద పనిచేస్తలేదు. తల్లిదండ్రులు రుణం తీర్చుకోలేదు ప్రభు, తల్లిదండ్రులకు రుణం తీర్చుకోలేదు. అందుకే ఆవిష్కారం తగ్గిపోతుంది, ఆరోగ్యం క్షీణించిపోతుంది. బాగా ఉంటారులే బలంగా అనుకుంటున్నా కానీ కొద్ది రోజులుగా అది ఊరికి క్షీణించిపోతుంది. నీ వాక్యం సత్యమైంది, నీ మాటలు సత్యమైంది. అందుకు కూడా క్షమించు. ఇక్కడ ఒక్కొక్కరు కూడా నీ కృప చూపు. ఏదో ఆచారంగా అలవాటుగా మీకు కూడుకోకుండా క్రీస్తు ప్రేమను జ్ఞాపకం. ఎందుకంటే యేసు క్రీస్తు కలిగిన మనసు, ఏ మనసు ప్రభు, మనసు ఏమి త్యాగకుడు, ఏమి సహనం పడుతున్నా, తిడుతున్నా, ఈడుస్తున్నా, బజారబడి ఈడుస్తున్నా, కొరడాలతో కొట్టిన ముళ్ళ కిరీటం మీద రక్త చిత్తాలలో మునిగిపోయినా వీరేమి చేయించున్నారో మీరు ఎరుగను, వీరిని క్షమించు అని మేము అనగలను. నేను అనగలను ఆ మాట. ఆ మనసు నాకు దయచి ప్రభు. నా కోపం ఎక్కువ, నాకు సహనం తక్కువ ప్రభు, తక్కువ ప్రభా, ప్రేమ తక్కువ, క్షమించే మనసు తక్కువ. నాకు అనుగ్రహించు ప్రభు, నన్ను క్షమించు, అనుగ్రహించు. యేసు క్రీస్తు కలిగిన మనసు నాకు అనుగ్రహించు. నీ వాక్యను దీవించు, నీ బిడ్డలను దీవించు. పెడుతున్నారు తండ్రి, నీ బిడ్డలకు తోడుగా ఉన్నాయి. రేపు శనివారం ఉపాస ప్రార్థన ద్వారా రేపు మాత్రం శనివారం సహాయించి ఆదివారం యేసు క్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన దినం లోకమంతా సంతోషించి ఆరాధన సంతోషంగా ఆరాధన మేమందరం ఆయన ఆరాధించడానికి సహాయించి యేసు క్రీస్తు కలిగిన మనసు. ఎందుకంటే యేసు ప్రభు మనసు మాకు అందరికి దయచేయండి. మా ఆత్మను మేము మీకు అప్పచెప్పాలి. యేసు క్రీస్తు తండ్రి మీకు అప్పచెప్పాడు ఆత్మ, మేము కూడా మా ఆత్మ మీకు అప్పచెప్పాలంటే మీరు చెప్పినట్టు వింటే మా ఆత్మని నీకు కోసం. అయితే మమ్మల్ని దారి తెప్పించేవాళ్ళు ఎక్కువ, ప్రార్థన రాకుండా చెడగొట్టేవాళ్ళు ఎక్కువ. కాబట్టి ఎవరి మాటలు మేము అనకూడదు నాయన, మమ్మల్ని చెడగొట్టేవాళ్ళ మాటలు మేము అనకూడదు నాయన. నీ మాటలు వినడానికి సహాయం చేయండి, నీ మాట ప్రకారం జీవించడానికి కూడా చెప్పండి. నీ బిడ్డలు పిలుచున్నారు తండ్రి, వారికి తోడుకోనండి. నీ వాక్యము వాళ్ళ హృదయంలో పనిచేయండి. ప్రాణపడతంటే నెక్స్ట్ శని ఆదివారాల్లో మరలా మీకు కలిసిన నీలో ఆనందించి పంపించి ఈ మాటలు మామూలను నీ కృపతో నింపుము. నీ మాటలు మా హృదయంలో నింపుము. నీ కృప మా అందరి మీద అనుగ్రహించు. 10th క్లాస్ బిడ్డలకు పరీక్షలో తోడుగా ఉన్నందుకు నీకు స్తుతులు. నువ్వు చేస్తున్న రక్షణ కార్యక్రమం కొరకు స్తుతులు.
మీ ప్రేమ కొరకే, సహనం కొరకే స్తుతులు. మీ కొరకు మేమేమి చేయలేకపోయాం, మేము చేయడానికి నీ కృప చూపు, నీ వాక్యాన్ని దీవించు. మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ఈ ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం సదా మీ అందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీరు అలాగే కూర్చోండి. మీకు డ్రింక్స్ ఉన్నాయి, కూర్చోండి. మీకు డ్రింక్స్ వస్తాయి, తాగిన తర్వాత